ఈ వారం మన గెస్ట్ ఐఎఫ్ఎస్లో ఆల్ ఇండియాలో 13th ర్యాంక్ సాధించిన అమ్మాయి. ఐశ్వర్య కుటుంబ నేపథ్యం. మా ఫాదర్ ఎల్ఎల్బి చేశారండి. తండ్రి దగ్గర కూతురు నువ్వు. రిటైర్ అయిపోయాం కదా అని మనం చెప్పి మనం ఖాళీగా ఇంట్లో కూర్చోవద్దు అనేది తన ఏం. మేము రియలైజ్ అవ్వని ఇంకొక విషయం ఏమి అంటే యాజ్ అ మదర్ అందరూ దూరం ఉన్నారు, నేను హాస్టల్లో, మా ఫాదర్. నీ కెరియర్ ఒక్కటి నువ్వు చూసుకొని వెళ్ళిపోకుండా యూ హ్యావ్ టు బీ ఆఫ్ యూస్ టు పీపుల్. నాది ఫస్ట్ 3 attempts ఫిలిమ్స్ అవ్వలేదు అసలు. అది చాలా కానీ ర్యాంక్ వచ్చినప్పుడు మీ నాన్నగారికి చెప్పకుండా ఎగ్జామ్ రాసి అనలేదని. ఎగ్జామ్కి 1 week ముందు ఫోన్ చేసి ఏడ్చేసి గ్రూప్ 1లో సెలెక్ట్ అయినప్పుడు మీ పేరెంట్స్ రియాక్షన్ ఏంటి? అండ్ ఫినాన్షియలీ కూడా కొంచెం ప్రాబ్లం ఉండింది ఇంట్లో. సో జాబ్ చేస్తూ మళ్ళీ ఐఎఫ్ఎస్ ఆర్టీఓ వచ్చింది కదా, ఎందుకులే స్టేట్లో ఉంటావు కదా అంటే నేను ఇంకా వదిలేద్దాం అనుకున్నాను. ఆర్టీఏ ట్రైనింగ్ ఆ ప్రొసీజర్ చెప్పం, ఎక్కడెక్కడ వెళ్ళావు? అన్ని లెవెల్స్ కంబైన్డ్గా జరిగాయండి. సెకండ్ టైం మీకు ర్యాంక్ వచ్చినప్పుడు మీ పేరెంట్స్ ఒక రియాక్షన్ ఏంటి? ఇంటర్వ్యూలో ఐ వాస్ టెల్లింగ్ ద స్టోరీ అనమాట. నేను ఎగ్జామ్ రాయడం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అడవి అంటే గవర్నమెంట్ బాధ్యత, మాది కాదు అనే కొంతమంది ప్రజలు భావన ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఈ డిపార్ట్మెంట్కి వచ్చి మీరు ఏ విధంగా చేంజ్ తీసుకురావాలనుకుంటున్నారు? యంగ్ ఏజ్ నుంచే ఎన్విరాన్మెంట్, నేచర్ మీద ఒక మంచి. మీకు బోట్లో ఏమి అడిగారమ్మా? ఫారెస్ట్ గురించి అడిగారా లేదా మీరు చేస్తున్న ఆర్టీఐ జాబ్ గురించి అడిగారా? అప్పుడే పహల్గామ్ అటాక్ జరిగిందండి కాశ్మీర్ది. బోట్లోకి వెళ్ళావు, మీరు ఐ కాంటాక్ట్ ఎవరికి ఇచ్చాము? ఇది యాక్చువల్లీ మీరు చాలా కరెక్ట్గా అడిగారండి. ఇక్కడ మీకు బాడీ లాంగ్వేజ్ ఏం నేర్పిందండి? పొజిషన్లో కానీ లోపలికి ఎంటర్ అవుతున్న కానీ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీ చైర్ మూవ్మెంట్ కానీ ఏం నేర్పించారు? ఫస్ట్ వాళ్ళు కూర్చో అని చెప్పేంత వరకు కూర్చోవద్దు. ఇప్పుడున్న అమ్మాయిలకు మీరు ఇచ్చే సలహా ఏంటి? సివిల్సే లైఫ్ కాదు, అదైతే నేను చాలా డైరెక్ట్గానే చెప్తున్నాను. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ వారం మన గెస్ట్ ఐఎఫ్ఎస్లో ఆల్ ఇండియాలో 13th ర్యాంక్ సాధించిన అమ్మాయి. ఆ అమ్మాయి గ్రామీణ ప్రాంతంలో పుట్టి చక్కగా చదువుకుంటూ ఆల్ ఇండియా లెవెల్లో 13th ర్యాంక్ సాధించారు. కేవలం ర్యాంక్ సాధించడానికి చదవడమే కాకుండా ఉద్యోగం చేస్తూ ప్రస్తుతం ఆమె స్టేట్ గవర్నమెంట్లో ఆర్టీఏ జాబ్ చేస్తూ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో సివిల్స్ రాస్తూ ఐఎఫ్ఎస్ సాధించారు. ఆమె ఐఎఫ్ఎస్ సాధించడం వెనక కష్టం ఎలాగుంది, ఆ జర్నీ ఎలా కొనసాగింది, కేవలం ఐఎఫ్ఎస్ సాధించాలి, సివిల్ సాధించాలని కాకుండా ప్లాన్ బి పెట్టుకొని ఏ విధంగా సాధించారు అనే విషయాలన్నీ ఆమె తెలుసుకుందాం. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడున్న యువతకి ఆమె ఇన్స్పైర్ స్టోరీ. ఆమెని ఈ జర్నీ ఎలా సాగించారు, ప్లాన్ బి ఉంటే ఎలా జరిగింది, ప్లాన్ బి లేకపోతే అక్కడే కూర్చుంటే ఏ విధంగా ఆగిపోతుంది అనే విషయాల్ని అమ్మాయిని తెలుసుకుందాం. నమస్తే అమ్మా, కంగ్రాచులేషన్స్. ఆల్ ఇండియా లెవెల్లో 13th ర్యాంక్. పేరు ఐశ్వర్య, ప్రజెంట్ ఆర్టీఏ నంద్యాల, రాబోయే కాలంలో ఐఎఫ్ఎస్ ఏపీ క్యాడర్ పక్కా వస్తుంది అనుకుంటా. హోప్ఫుల్లీ అండి. స్టేట్లో నేనే ఫస్ట్ ఉన్నాను, పైన ఎవరు లేరు, సో హోప్ఫుల్లీ వస్తుంది. ఓకే, చెప్పమ్మా. ఇప్పుడు సాధారణ ప్రతి అమ్మాయి కూడా చదవాలి, సాధించాలి అనే ప్రతి అమ్మాయికి ఒక గోల్ ఉంటుంది. అందులో సివిల్స్ రాయాలని చాలామందికి ఉంటుంది కోరిక. సివిల్స్ రాస్తూ ఇంకా రాలేదు, 1-2 సార్లు రాసిన తర్వాత కొంతమంది అమ్మాయిలు ఇంకా రాదు, మన జీవితంలో సాధించలేమని బ్యాక్ వచ్చేవారు కొంతమంది ఉంటారు. మరి కొంతమంది సాధించాలి అని ఇదే వస్తుంది ఖచ్చితంగా అనుకుంటూ ప్లాన్ బి లేకుండా కొంతమంది అదే దాంట్లోనే స్టిక్ అయిపోయి ఉంటారు. ఒక 7 అటెంప్ట్లు అయిపోయిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఏముండదు, ఇంకా తప్పని పరిస్థితిలో పెళ్లి చేసుకొని ఉండిపోతారు, కానీ అసంతృప్తిగా ఉండిపోతారు కొంతమంది. మరి కొంతమంది మీలాగా ప్లాన్ బి పెట్టుకుంటూ ఒక ప్లాన్గా వెళ్తూ ఇది కాకపోతే ఇంకో ఆల్టర్నేటివ్ ఉంది, దీని కాకపోతే ఇంకోటి ఏం వస్తుంది, నిరుత్సాహపడిపోకుండా చదువుతూ తీసుకొచ్చిన వాళ్ళు మీలాగా ఉంటారు. అంటే మొత్తం 3 రకాలు. మీ రకం వాళ్ళందరికీ అర్థమైపోయి ఉంటుంది. కానీ 1-2 చెప్పాను, ఏబి వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? చాలామంది అమ్మాయిలు కూడా సివిల్ సాధించాలి అనుకుని ఆ గోల్ రీచ్ అవ్వాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే టిప్స్ ఏంటి? ముఖ్యంగా
ఇంట్లో కూర్చొని చదవడం కాకుండా గవర్నమెంట్ జాబ్ చేస్తూ మీరు ప్రిపేర్ అవ్వడం, ప్లస్ మీరేమైనా పైనుంచి కాదు ఒక గ్రామీణ ప్రాంతంలో పుట్టిన దీంట్లో వచ్చి ఇవన్నీ ఇటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళందరూ ఇటువంటి మీలాగా రీచ్ అవ్వాలంటే మీరేం చేయాలి, వాళ్ళేం చేయాలి, ఈ విషయాలన్నీ సమాధానం చెప్పే ముందు ఐశ్వర్య కుటుంబ నేపథ్యం ఇంటి వైపు రావాలని ఎందుకు అనుకున్నా? సివిల్ సర్వీసెస్ వైపు ఎందుకు రావాలనుకుంటున్నాను? ఫస్ట్ అమ్మా నాన్న గురించి చెప్పండి. మా ఫాదర్ ఎస్కే యూనివర్సిటీలో హిస్టరీ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా రిటైర్ అయ్యారండి. మా మదర్ స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్గా వర్క్ చేశారు. చాలా రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ వాటిలో కూడా వర్క్ చేశారు కడప ఏరియాలోనే. అండ్ ఈవెన్చువలీ వద్దనేసుకున్నారు. మా ఫాదర్ కూడా రిటైర్ అయిపోయారు. దెన్ మా ఫాదర్ ఎల్ఎల్బి చేశారండి. అండ్ రిటైర్ అయిన తర్వాత లా సెట్కి కూర్చొని ఎంట్రన్స్లో పాస్ అయ్యి ర్యాంక్ తెచ్చుకొని మళ్ళీ గుంటూరు జేకేసీ కాలేజ్లో ఎల్ఎల్బి చేయడం జరిగింది. ఓ తండ్రి దగ్గర కూతురు నువ్వు. ఆయన నిత్య విద్యార్థి. అవునండి, ఎప్పటికీ. సో అండ్ దాని తర్వాత మళ్ళీ బార్ ఎగ్జామ్ రాసి ఎన్రోల్ అయ్యి ఇప్పుడు ప్రాక్టీస్ కూడా చేస్తానని అంటున్నారు. హీస్ లైక్ ఫర్ ఎవర్ లెర్నింగ్, ఎప్పటికీ ఉండాలి అనేది ఆయన గోల్. స్టూడెంట్ అంతే. ఎప్పుడు మనం ప్రోగ్రెస్ ఉండాలి లైఫ్లో. రిటైర్ అయిపోయాం కదా అని మనం చెప్పి మనం ఖాళీగా ఇంట్లో కూర్చోవద్దు అనేది తన ఎయిమ్. మా మదర్ కూడా తను ఫీమేల్ అనేదాన్ని ఎప్పుడు కూడా తను ఒక డిసడ్వాంటేజ్గా ఫీల్ అవ్వలేదు. యూజువలీ మేల్ డామినేటెడ్ ఫీల్డ్స్లో ఉమెన్ సర్వైవ్ అవ్వడం అనేది చాలా కష్టం. బట్ మా మదర్ చాలా బాగా మేనేజ్ చేశారండి. సో ఐ థింక్ దీస్ బోత్ ఆర్ ద రీజన్స్ వై ఐ వాంటెడ్ టు పర్స్యూ సివిల్ సర్వీసెస్. అంటే వాళ్ళు నాకు ఒక ఎగ్జాంపుల్గా నిలిచిపోయారు. లైఫ్లో ఎప్పుడు ప్రోగ్రెస్ ఉండాలి, ఎప్పుడు ఏదో ఒకటి సర్వీస్ చేస్తూ ప్రజలకు ఉపయోగపడాలి అనేది అక్కడి నుంచి నేను నేర్చుకున్నాను. మా ఫాదర్ కూడా సివిల్ సర్వీసెస్ ఇచ్చారండి. ఆయన మెయిన్స్ కూడా రాశారు, 3 times మెయిన్స్ రాశారు. బట్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల హీ కుడెంట్ గో అహెడ్ అనమాట. సో ఆయనకి ఉన్నింది ఇంట్లో చదివించాలి అని. ప్రూవ్ చేసుకున్నాను. ఓకే, ఎంతమంది మీరు అక్క చెల్లెలు అన్నది? నేను మా సిస్టర్ అండి, ఎల్డర్ సిస్టర్. ఆవిడేం చేస్తున్నారు? అంటే ఇప్పుడు పాస్ట్ అండి 2015లో బ్రెస్ట్ క్యాన్సర్. అయ్యో. ఓకే, అంటే ఒక చొక్క లేదని అది కూడా నువ్వే కంప్లీట్ చేసినట్లు అమ్మా నాన్నకి? ఇనిషియలీ ఇట్ వాస్ వెరీ హార్డ్ అండి, బికాస్ నేను కాలేజ్లో ఉన్నాను, 3rd year. మా ఫాదర్ అప్పుడు వర్కింగ్లో ఉన్నారు. హీ వాజ్ సర్వశిక్ష అభియాన్లో వర్క్ చేస్తున్నారు ఆయన. మా మదర్ షీ వాజ్ అలోన్ అనమాట ఇదంతా జరిగేటప్పుడు. ఆల్ ఆఫ్ అస్ వాజ్ రియలీ చాలా సఫరింగ్, చాలా పెయిన్లో ఉన్నాము. ఇట్స్ నాట్ ఈజీ. బట్ మేము రియలైజ్ అవ్వని ఇంకొక విషయం ఏమి అంటే, యాజ్ అ మదర్ హర్ పెయిన్ ఈజ్ లైక్ ఐ డోంట్ నో, లైక్ 1000 to అట్లీస్ట్ 1 lakh times మోర్. మేము అట్లీస్ట్ ఆక్యుపైడ్గా ఉన్నాము. నేనేదో ప్లేస్మెంట్స్ గోల్లలో, మా ఫాదర్ జాబ్లో. బట్ మా మదర్ ఆ టైంలో షీ వాజ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ అనమాట. అప్పుడు ద పెయిన్ దట్ షీ వెంట్ త్రూ అండ్ వీ కుడెంట్ సీ ఇట్. అది మేము చూడలేదు. అది నిజంగా అండి, అంటే అది మేము చాలా పెద్ద తప్పు చేసాం ఆ నిమిషంలో. షీఈస్ అ వెరీ స్ట్రాంగ్ ఉమెన్. అంటే ఆల్ ఆఫ్ అస్ వర్ సఫరింగ్, బట్ తనకి ఇంకా ఎక్కువ కేర్ కావాలి ఆ టైంలో. ఎమోషనలీ తను ఎంత వల్నరబుల్ ఉంటుంది అనేది నేను నోటీస్ చేయలేకపోయాను. చాలా ఒక 3-4 years తర్వాత నాకు ఐ రియలైజ్డ్ యాజ్ అ మదర్ తన పెయిన్ ఇట్స్ వెరీ అన్బేరబుల్ అనేది. అది అండ్ షీ నెవర్ టోల్డ్ అస్ దట్ వాట్ షీ వాస్ గోయింగ్ త్రూ బికాస్ ఆఫ్ దిస్ ఎపిసోడ్ అని. అంటే ఆవిడ ఆ పెయిన్ భరిస్తూ మీకు చదువుకోవాలి అని చెప్పలేదు. అందరూ దూరం ఉన్నారు, నేను హాస్టల్లో, మా ఫాదర్ వేరే చోట ఉన్నారు అప్పుడు. సో ఇట్ వాస్ వెరీ హార్డ్. మ్యారీడ్ అండి. వాళ్ళ పిల్లలు ఉన్నారా? లేరండి. దట్ వాస్ యాక్చువల్లీ మైండ్ లో ఉండడం. నాన్నగారు అప్పుడు మిస్ అయ్యారని కంటిన్యూ చేద్దాం అంటే ఉండింది అండి మైండ్ లో. మా ఫాదర్ ఇట్లా చెప్పడం వల్ల తను రాసానని, మనం ఏదో ఒకటి చేయాలి, అంటే నీ కెరియర్ ఒకటి నువ్వు చూసుకొని వెళ్ళిపోకుండా యూ హ్యావ్ టు బీ ఆఫ్ యూస్ టు పీపుల్, టు సొసైటీ అనేది చాలా ఉండింది మైండ్ లో. సో సివిల్ సర్వీసెస్ వైపు రావడం జరిగింది 2020. ఇది కాకుండా ఎవరైనా ఒక ఐఏఎస్ గాను ఒక ఐపీఎస్ చూస్తే ఇన్స్పైర్ అయ్యావా? స్పెసిఫిక్గా అంటూ లేరండి. ఆ టైంలో పూనం మాలకొండయ్య గురించి మా ఫాదర్ చెప్పేవారు. షీ వాజ్ వెరీ స్ట్రాంగ్ అని. లక్ష్మీ పార్థసారథి గారి గురించి మా మదర్ ఒకసారి మా మదర్ వాళ్ళ ఇంటికి ఆవిడ వచ్చారు ఒకసారి. సో షీ వాజ్ ఆల్సో వెరీ ఇన్స్పైర్డ్ అనమాట. సో నాకు అది ఉండింది, ఎంకరేజ్ చేశారు.
అచ్చా ఇద్దరు మీకు రోల్ మోడల్ అయ్యారు. తర్వాత పేటిఎం నుండి పేటిఎంలో జాబ్ వచ్చిందండి, ప్లేస్మెంట్ అయ్యింది. బట్ సివిల్ సర్వీసెస్ అనేది ముందు నుంచే ఉండింది. సో అది వద్దని వేసుకున్నాము. దాని తర్వాత ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను బెంగళూరు. స్టార్ట్ చేసాము 2016 ఎండ్ అండి, అంటే 2017 అనుకోవచ్చు. 2017 ఓకే. ఆప్షన్ ఏం తీసుకున్నప్పుడు? అప్పుడు ఇనిషియలీ జాగ్రఫీ ఉండిందండి. తర్వాత అది స్కోరింగ్ కొంచెం ప్రాబ్లం అవుతుంది అని వినడం వల్ల ఆంథ్రోకి షిఫ్ట్ అయ్యాను. ఆంథ్రోపాలజీ, వెరీ గుడ్. అండ్ నాది ఫస్ట్ 3 అటెంప్ట్స్ ప్రిలిమ్స్ అవ్వలేదు. అసలు అది చాలా ఏమంటారు, ఒక టార్చరస్ స్టేజ్ అని అనుకోవచ్చు. బ్యాక్ టు బ్యాక్ ప్రిలిమ్స్ అవ్వకపోవడం అనేది. అండ్ నాకు మైండ్లో కూడా అది ఏమైందంటే, అదేంటి మనం ఐఐటి నుంచి కదా వచ్చింది, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ దట్ వీ డోంట్ క్లియర్ అనేది మైండ్లో ఎక్కువ ఉండింది అనమాట. సో నా పెయిన్ ఇంకా ఎక్కువ అయింది ఒక థాట్ వల్ల. సో బ్యాక్ టు బ్యాక్ అవ్వలేదు. బట్ మై మదర్ వాజ్ లైక్, ఏం కాదు ఇవ్వు, వీఆర్ విత్ యూ అని చెప్పి తను కూడా బెంగళూరులో నాతోనే ఉండడం జరిగింది. 2019 వరకు బెంగళూరు, 2021 వరకు కూడా బెంగళూరే. కానీ అక్కడే ప్రిలిమ్స్ 2020లో కోవిడ్ టైంలో ఫస్ట్ టైం క్లియర్ అయింది. 20లో క్లియర్ అయిన తర్వాత ఐ రియలైజ్ మేబీ ఫారెస్ట్ పెట్టద్దేమో, అంటే ఇన్ని రోజులు ప్రిలిమ్స్ అవ్వలేదు కదా, అటెంప్ట్స్ పోగొట్టుకుంటున్నాను నేను. బికాస్ ఫారెస్ట్కి సివిల్ సర్వీసెస్కి ప్రిలిమ్స్ ఒకటే ఉంటుంది ఎగ్జామ్. ఫారెస్ట్ కట్ ఆఫ్ ఒక 15 మార్క్స్ ఎక్కువ ఉంటుంది. సరే సివిల్స్ అవ్వట్లేదు, ఇంకా ఫారెస్ట్ అటెంప్ట్స్ నేను ఎందుకు పెడుతున్నాను అని చెప్పి ఆపేసాను అనమాట అప్లై చేయడము. కానీ 2021లో మళ్ళీ ప్రిలిమ్స్ రాసినప్పుడు నేను అప్లై చేయకపోయినా ఆ ఇయర్ ఫారెస్ట్ కట్ ఆఫ్ దాటింది నాది. అప్పుడు ఐ రియలైజ్డ్ మేబీ నేను పెట్టచ్చు అని. సో దాని తర్వాత ఇంకా వరుసగా 4 times ఫారెస్ట్ కట్ ఆఫ్ కూడా దాటింది అనమాట. అంటే 4 times సివిల్స్ కూడా ఉండిందండి. నేను కట్ ఆఫ్ దాటింది, అప్లై చేసింది ఓన్లీ 3 times, లాస్ట్ 3. సో ఏమంటారు, అదే అప్పుడు దాటిన తర్వాత ఐ వాజ్ లైక్, అంటే అంటారు కదా, ఒకటి అవ్వట్లేదు అంటే యూ సిట్ ఆన్ ఇట్, యూ విల్ క్లియర్. డెడికేషన్తో కూర్చుంటే అవుతుంది. సో 2 times, నేను 3 times ఫారెస్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళాను. లాస్ట్ 2 years వెళ్ళాను. ఫస్ట్ టైం చౌబే సార్ బోర్డులో 210 వచ్చింది. నెక్స్ట్ టైం ప్రీతి సుడాన్ మ్యామ్ బోర్డులో 213 వచ్చింది. ఈసారి సంజయ్ వర్మ సార్ బోర్డులో 230 వచ్చిందండి. ఎందుకు వదిలిపెట్టావు 210 వదిలి? అంటే మెయిన్స్ తక్కువ వచ్చిందండి, సో అందుకు క్లియర్ అవ్వలేదు. లాస్ట్ ఇయర్ 11 మార్క్స్తో పోయింది. ఈ ఇయర్ 230 వచ్చింది, సెకండ్ హైయెస్ట్ ఇంటర్వ్యూలో స్కోర్ నాది. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఇంటర్వ్యూ అయినప్పుడు కూడా సరిగా జరగలేదేమో అని, అంటే వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ అలా ఉన్నాయి. నేను ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినందుకు వాళ్ళు నీ గోల్ కోసం వెళ్ళావు, కానీ ర్యాంక్ వచ్చినప్పుడు మీ నాన్నగారికి చెప్పకుండా ఎగ్జామ్ రాసి అడగలేదని? అంటే మా మదర్కి ఎగ్జామ్కి 1 week ముందు ఫోన్ చేసి ఏడ్చేసాను, నేను ఇట్లా అబద్ధాలు ఆడి ఎగ్జామ్ రాయాలని అనుకోవట్లేదు, ఇన్ని రోజులు నాతో ఉన్నారు కదా, ప్లీజ్ డోంట్ డూ దిస్ అన్నట్టు. మా మదర్ వాజ్ లైక్, తను కూడా ఎమోషనల్ అయిపోయి, నో డాడీ నేను కన్విన్స్ చేస్తానని చెప్పి, షీ డి నాట్ టెల్ హిమ్, ఫస్ట్ అయితే ఎగ్జామ్ రాయి తర్వాత చూద్దాం, రిజల్ట్ వచ్చి ప్రిలిమ్స్ క్లియర్ అవ్వాలి కదా ఫస్ట్ అన్నట్టు రాయిచ్చారు తెలియకుండా. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత సర్దుతున్నప్పుడు ప్రిలిమ్స్ పేపర్ అక్కడ కనిపించింది అనమాట. అదే టైంలో Group 1 కూడా జరుగుతుంది, ఏపీపీఎస్సి. మా ఫాదర్ వచ్చి చూసి, ఏంటి పేపర్ హిందీలో ఉంది అని అన్నారు. అయితే నేను చెప్పాను ఇట్లా Group 1 పేపర్ అని. అంటే అదేంటి మరి హిందీలో ఉంది, తెలుగులో కదా ఉండాలి అని చెప్పి తీసుకొని చూస్తే ఆయనకు అర్థమైంది అనమాట. దెన్ హీ వాజ్ లైక్, అంటే నాకు చెప్పకుండా చెయ్యొద్దు ప్లీజ్, డూ లెట్ మీ నో, అంటే డోంట్ బాయ్కాట్ మీ అన్నట్టు ఆయన చెప్పారనమాట. అప్పటి నుంచి సపోర్ట్ ఉన్నిందండి. హీ వాజ్ వెరీ వెరీ సపోర్టివ్. అప్పటి నుంచి ఆయనే నాకు ఆర్టికల్స్ పంపించేవాళ్ళు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏమన్నా ఉన్నా. సో ఐ కుడ్ విన్ దర్ ట్రస్ట్. మధ్యలో Group 1 రాసావు. Group 1 రాయకముందు, ఫారెస్ట్ ఐఎఫ్ఎస్ రాయకముందు ఆల్రెడీ నీకు సంబంధాల గురించి నేను రానివ్వలేదు. తర్వాత Group 1 వచ్చింది. Group 1లో సెలెక్ట్ అయ్యావు. సెలెక్ట్ అయినప్పుడు మీ పేరెంట్స్ రియాక్షన్ ఏంటి? Group 1లో సెలెక్ట్ అయినప్పుడు డెఫినెట్లీ అండి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అప్పటి వరకు వాళ్ళు ఒక స్ట్రగుల్ చూసారు నన్ను, అరే ఏమవుతుందో. తిను చిన్నప్పటి నుంచి స్కూల్ డేస్ నుంచి కూడా షీ వాజ్ వెరీ, చాలా మంచిగానే ఉండేది ఎడ్యుకేషన్ అంతా. ఈ టైంలో అన్ఎంప్లాయిడ్గా ఉండడం అనేది వాళ్ళు తట్టుకోలేకపోయారు అనమాట. అండ్ ఫినాన్షియలీ కూడా కొంచెం ప్రాబ్లం ఉండింది ఇంట్లో. సో అయినా కూడా వాళ్ళు నా దాకా ఏం రానిలేదు. వెరీ హ్యాపీ, ఓకే ఫస్ట్ ఒకటైతే వచ్చింది, తర్వాత చేస్తూ చదువుకోవచ్చు అనేది మైండ్లో ఉండింది. Group 1 వచ్చావమ్మా నువ్వు, యూనిఫామ్ వేసుకొని ఫోటో దిగావు, నాన్నకు చూపిస్తేమన్నారు?
హీ వాజ్ వెరీ హ్యాపీ అండి. అప్పుడు ఆయన నాతో ఫోటో దిగడము, దాన్ని అట్లా ఏమంటారు ఫ్రేమ్ చేయించి పెట్టుకుందాము ఇది అని చెప్పడము, దట్ వాజ్ అ వెరీ మెమరబుల్ మూమెంట్. అండ్ మా ఇంట్లో ఖచ్చితంగా ప్రతి మండే యూనిఫామ్ వేసుకోవాలి ఆఫీస్కి అని చెప్పి ఒక రూల్ పెట్టారనమాట. అప్పుడు యూ షుడ్ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ వాట్ యూ హ్యావ్. సివిల్ డ్రెస్లో వెళ్తే తెలియదు అని చెప్పి ప్రతి మండే వేసుకోవాలని చెప్పి పెట్టారు. ఇంకడమ నేను కొంచెం రిలాక్స్ చేశాను దాన్ని. బట్ యా, ఓకే, జాబ్ వచ్చింది. ఇంకా నెక్స్ట్ మీకు పెళ్లి చేయాలనే ప్రయత్నం చేశారా? పెళ్ళి వరకు లేదు. ప్రాబబ్లీ నేను సెకండ్ అమ్మాయిని అవ్వడం వల్లేమో. ఇంట్లో పెద్ద కూతురికి ఎప్పుడు ఆ ప్రెషర్ ఉంటుంది, చేసేయాలి అని. సెకండ్ అమ్మాయికి ఆ ప్రెషర్ ఉండదు, అంటే తక్కువ. నువ్వు సెటిల్ అయ్యావు కదా, అయినప్పుడు ఇంకా చేయాలనుకుంటారు కదా. ఉన్నింది, అందుకే నేను ఎగ్జామ్ రాయొద్దు అనే మాట కూడా తీసుకుంది. అందుకే జాబ్ వచ్చిన తర్వాత జాబ్ వచ్చిన తర్వాత ఇంక రాస్తే నువ్వు వెళ్తావంటే అది ఏ స్టేట్ వస్తుందో ఆ స్టేట్కి తగ్గట్టు మళ్ళీ రావాలి కదా. ట్రైనింగ్ తీసుకుంటున్నావు, జాబ్ జాయిన్ అయ్యి ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ వచ్చింది? విజయవాడ అండి. ఓకే, విజయవాడ ఎంతకాలం? ఆర్టీఓగా చేశాను, నాన్ ట్రాన్స్పోర్ట్ సెక్షన్కి 2 yearsగా చేశాను. దాని తర్వాత మొన్న లాస్ట్ సెప్టెంబర్లో ట్రాన్స్ఫర్స్ అయ్యాయి. ఇప్పుడు నేను నంద్యాల డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్గా చేస్తున్నాను. జాబ్ చేస్తూ మళ్ళీ ఐఎఫ్ఎస్ సివిల్ ప్రిపేర్ అయ్యావు. అంత టైం ఉందా నీకు అక్కడ? మెయిన్స్కి దగ్గరగా ఉన్నప్పుడు కొంచెం లీవ్ పెట్టడం అనేది జరిగింది. డిపార్ట్మెంట్ కూడా సపోర్ట్ చేసింది, చాలా సపోర్ట్ చేసిందండి. ఎస్పెషలీ నేను ఇద్దరికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. మా ఇంతకుముందు వైజాగ్ డెప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా చేశారు రాజారత్నం సార్. నేను ట్రైనింగ్ కని గ్రూప్ 1 వచ్చిన తర్వాత ట్రైనింగ్ కని వెళ్ళాను 2022లో. మొత్తం లగేజ్ తీసుకొని వెళ్ళామన్నమాట. వెళ్తే ఆయన ఒకటే మాట అన్నారు, నీకు ఫారెస్ట్ అన్నప్పుడు మెయిన్స్ ఉండింది ఇంకో 1.5 monthలో. బట్ అందరూ ఆర్టీఓ వచ్చింది కదా ఎందుకులే స్టేట్లో ఉంటావు కదా అంటే నేను ఇంకా వదిలేద్దాం అనుకున్నాను. నేను వెళ్ళినప్పుడు ఆయన అన్నారు, నో యూ షుడ్ రైట్, దట్ ఈస్ మచ్ వెరీ గుడ్ సర్వీస్, యూ షుడ్ రైట్, ట్రాన్స్పోర్ట్ ఈజ్ ఆల్సో గుడ్ బట్ యూ హ్యావ్ బెటర్ కెరియర్ ఆపర్చునిటీస్ అక్కడ అని చెప్పి ఆయన నన్ను కన్విన్స్ చేయడం వల్ల నేను అట్లా ఎట్లా అన్నాను. ఈవినింగ్కి అదే లగేజ్ తీసుకొని రిటర్న్ వచ్చేసాను. అప్పుడు మళ్ళీ యాక్చువల్లీ కొంచెం మా ఇంట్లో అయ్యింది, మళ్ళీ ట్రైనింగ్ కూడా వదిలేస్తున్నావు అట్లా అన్నట్టు. రిటర్న్ వచ్చేయడం జరిగింది. సో సార్ వాజ్ వెరీ సపోర్టివ్. దాని తర్వాత నేను విజయవాడలో పోస్టింగ్కి జాయిన్ అయినప్పుడు కూడా మా విజయవాడ డెప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పురందర్ గారు ఉన్నారు. ఆయన కూడా నేను కొంచెం అర్లీగా ముందు వెళ్ళినా నన్ను ఏం అనేవాళ్ళు కాదనమాట. విజయవాడ ఫ్లడ్స్ అప్పుడు కూడా నన్ను ఏం పిలిచలేదు. హీ వాజ్ ఆల్సో వెరీ సపోర్టివ్. మా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కూడా మనీష్ కుమార్ సిన్హా గారు, హీ వాజ్ ఆల్సో వెరీ వెరీ సపోర్టివ్. ఎంటైర్ డిపార్ట్మెంట్ వాజ్ వెరీ సపోర్టివ్ అండి. ఐఎమ్ వెరీ లక్కీ ఇన్ దట్ మ్యాటర్. మిగతా డిపార్ట్మెంట్స్ అట్లా లేవంట. ట్రైనింగ్ ఎక్కడ తీసుకున్నారు మీరు? మొత్తం ఆల్ ఆంధ్ర తిప్పారండి. కడప, కర్నూలు, వైజాగ్, గుంటూరు, పూణేలో కూడా ఒక 48 days దాకా చేసాము. సో మొత్తం తిరిగాము. ఇప్పుడు ఆల్ ఇండియా ఎట్లా తిరుగుతారో ఫారెస్ట్ వాళ్ళు టూర్ లాగా ఇక్కడ మేము ఆల్ ఆంధ్ర తిరగడం జరిగింది. ఆర్టీఏ ట్రైనింగ్ ఆ ప్రొసీజర్ చెప్పము, ఎక్కడెక్కడ వెళ్ళావు, ఏం ట్రైనింగ్ తీసుకున్నావు? అంటే ఫస్ట్ కానిస్టేబుల్గా, ఆర్టీఏగా, ఆర్టీఓగా ఏం తీసుకున్నారు తెలుసుకున్నాం? అన్ని లెవెల్స్ కంబైన్డ్గా జరిగాయండి, ఇండివిజువల్గా జరగలేదు. నేను వైజాగ్ వెళ్ళినప్పుడు మేజర్లీ నేను ఐటీ మీద ఫోకస్ చేశాను. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అంతా ఆన్లైన్ అవ్వడం జరుగుతుంది. సో దాని మీద ట్రైన్ అయ్యాను. గుంటూరులో ఎన్ఫోర్స్మెంట్ ఎక్కువ జరిగింది. గుంటూరు, కడప, కర్నూలు కూడా ఎన్ఫోర్స్మెంట్ అంటే వెహికల్ స్టాప్ చేసి వాళ్ళ దగ్గర వెహికల్ డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, అవి ఆన్లైన్లో రిఫ్లెక్ట్ అవుతున్నాయా లేదా, ట్యాక్స్ కట్టారా, ఫిట్నెస్ ఉందా లేదా వెహికల్కి, వాటి మీద స్టడీ చేయడం జరిగింది. తర్వాత స్పీడ్ గన్ ద్వారా వాళ్ళు స్పీడ్ లిమిట్ క్రాస్ అవుతున్నారా లేదా, ఫారెస్ట్లో అయితే ఎంత స్పీడ్ లిమిట్, ఒక 35-40 kilometers దాకా ఉంటుంది, అలాంటివి స్టడీ చేయడం జరిగింది. మళ్ళీ లైసెన్సెస్, ఎల్ఎల్ఆర్, డిఎల్ టెస్ట్ ఎలా చేస్తారు, మేము చెయ్యము బట్ సూపర్వైజ్ చేస్తామన్నమాట, అవి ఎలా చేస్తారు అనే వాటి మీద మెయిన్గా ట్రైనింగ్ జరిగింది. పూణేలో మిగతా స్టేట్స్లో ఎలా ఉంటుంది, ఫర్దర్ అడ్వాన్స్మెంట్స్ ఏం జరుగుతున్నాయి అనే దాని మీద ట్రైనింగ్ జరిగింది. తర్వాత ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ ఇచ్చారు మీకు? విజయవాడలో మేము ఏం నేర్చుకున్నాము అసలు? విజయవాడలో మెయిన్లీ పబ్లిక్ని స్టడీ చేశామండి. బేసికలీ ప్రిపరేషన్లో ఉన్నంతసేపు చాలా క్లోజ్డ్ గ్రూప్ ఉంటుంది. అంటే ఇమీడియట్ ఫ్రెండ్స్ ఉంటారు, రాసేవాళ్ళు ఉంటారు, ఎక్కువ కమ్యూనికేషన్ ఉండదు. అంటే మనం మాట్లాడే స్కిల్స్ అనేవి డెవలప్ చేసుకోం. నాకు ఆ పబ్లిక్ స్పీకింగ్ ఫియర్ అంతా పోయింది విజయవాడలో. చాలా క్రౌడ్ ఉంటుంది, వాళ్ళందరూ చాలా అవేర్నెస్తో ఉంటారు. ఎస్పెషలీ ఆ రీజన్లో లిటరసీ రేట్ ఎక్కువ ఉండడం వల్లేమో వచ్చి క్వశ్చన్ చేస్తారు. విజయవాడ గుంటూరు బెల్ట్ అంతా సో వచ్చి క్వశ్చన్ చేస్తారు, మీరు నాకు ఎందుకు ఇవ్వలేదు అంటే దిస్ ఇస్ మై రైట్ అన్నట్టు ఏమంటారు ప్రొటెస్ట్ చేసి చెప్తారనమాట. అంటే లిటరసీ వల్ల ఉన్న అడ్వాంటేజ్ అనేది
పీపుల్ ఆర్ అవేర్ ఆఫ్ దర్ రైట్స్. అది నాకు చాలా బాగా కనిపించింది అనమాట. ఐ థింక్ పీపుల్ స్పీకింగ్ స్కిల్స్ దగ్గర మీరు విజయవాడ గుంటూరు బెట్లో పనిచేశారు. అక్కడ ఆటో వాళ్ళకి కానీ క్యాబ్ వాళ్ళకి కానీ లైసెన్స్ ఉంటాయంటారా? మ్యాక్సిమం ఉంటాయండి. యాక్చువల్లీ ఆ ఏరియా అంతా ఉంటాయి, బికాస్ ఇట్స్ అ వెరీ ట్రాన్స్పోర్ట్ హెవీ ఏరియా అది. ఆటోనగర్ అవన్నీ అక్కడ ఎక్కువ వర్క్ షాప్స్ అవన్నీ ఎక్కువ ఉంటాయి అనమాట. సో అందరికీ లీగల్గానే జరుగుతుంది, ఇల్లీగల్గా ఏం జరగదు. కానీ లైట్ వెహికల్ తీసుకొని హెవీ వెహికల్స్ నడిపే వాళ్ళు కనిపిస్తుంటారు. అవి కొంచెం తక్కువ ఉంటారండి అవి చేసేవాళ్ళు. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ ఇప్పుడు ట్రక్ వెహికల్స్ ఓనర్సే రానియరు, ఎందుకంటే ఇన్సూరెన్స్ కవర్ అవ్వదు, కేసు చాలా సీరియస్ అవుతుంది ఇన్ కేసు ఏదైనా యాక్సిడెంట్ అయితే, హెవీ లైసెన్స్ లేకుండా కనుక వాళ్ళకి నడిపితే. సో ఓనర్సే ముందుకు రానియరు. కొన్ని ఇల్లీగల్గా లైసెన్సెస్ ఇచ్చారంట 1990s అట్లా. బారింగ్ దట్ ఇప్పుడైతే మాత్రం అంత కరెక్ట్గానే జరుగుతుంది. ఓకే, క్యాబ్ డ్రైవర్ ఉండాలనుకోండి, వాళ్ళకు ఒక నెంబర్ కావాలి. ఆ నెంబర్ లేని వాళ్ళు అంటే ప్రైవేట్ వెహికల్స్ డ్రైవింగ్ తీసుకొని లైసెన్స్ తీసుకొని క్యాబ్లో కూడా నడిపే వాళ్ళు కనిపిస్తుంటారు. అంటే క్యాబ్ ఎవరైనా డ్రైవ్ చేయొచ్చు, కానీ దానికి ఒక సపరేట్ లైసెన్స్ ఏం అవసరం లేదు. నెంబరింగ్ ఉండాలి కదా లైసెన్స్కి ఏమి నెంబరింగ్ ఏమి ఉండదండి. కాదండి, ఇప్పుడు వాళ్ళు క్యాబ్ నడిపారు అనుకోండి, వాళ్ళు సెపరేట్గా వాళ్ళ యూనియన్ నెంబర్ అది ఉంటుంది కదా, లేదా? ఇప్పుడు కార్ 4-wheeler వైట్ బోర్డ్ నడిపే వాళ్ళు క్యాబ్ ఎల్లో బోర్డ్ కూడా నడపచ్చు. ఓకే, ఆ ఎల్లో బోర్డ్ నడుపుతాడు. కానీ హెవీ వెహికల్ తీసుకొస్తారు వాళ్ళు? తీసుకోవద్దు, వాళ్ళు ట్రైన్ అయ్యి ఉండాలి. హెవీ వెహికల్ లైసెన్స్ కావాలంటే ఒక 45 days to 2 months ఒక హెవీ లైసెన్స్ డ్రైవింగ్ స్కూల్లో ట్రైన్ అయ్యి ఉండాలి. ఇప్పుడు క్యాబ్ డ్రైవర్ ఉన్నారు, ఆయన లైసెన్స్ కావాలంటే ఏం చేయాలి? ఇప్పుడున్న ప్రొసీజర్ అయితే అండి, ఫస్ట్ సారథి పరివాహన్ అనే వెబ్సైట్లో LLR బుక్ చేసుకోవాలి స్లాట్. LLR టెస్ట్ రాయాలి, ఏదో ఒక రోజు మీరు ఫిక్స్ చేసుకుంటారు. టెస్ట్ రాసిన తర్వాత 1 month, టెస్ట్ రాసిన 1 month నుంచి 6 months లోపు DL టెస్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ టెస్ట్ పాస్ అయితే లైసెన్స్ వస్తుంది, లేకపోతే మళ్ళీ ఇంకోసారి టెస్ట్కి వెళ్ళే ప్రొవిజన్ ఉంటుంది. ఓకే, LLRలో కానీ లైసెన్స్లో వచ్చినప్పుడు మీ దగ్గర ప్రాక్టికల్ గ్రౌండ్లో చేయాల్సి, అక్కడ ఏమైనా మిస్యూజ్ చేయొచ్చా, మ్యానిపులేట్ చేయొచ్చా? ఒకప్పుడు జరిగేదండి, ఇప్పుడు సైంటిఫిక్ ట్రాక్స్ అయిపోయాయి, మొత్తం సెన్సర్స్ వస్తున్నాయి ఇప్పుడు. సో హ్యూమన్ ఇంటర్వెన్షన్ అనేది బాగా తగ్గిపోయింది. అంటే రివర్స్ తీసుకున్నప్పుడు గోడకు టచ్ కాకూడదు ఉంటాయి. అసలు అక్కడ గోడ కూడా అవసరం లేదు, సెన్సరే చెప్పేస్తుంది వీటిలో దాటేశాడు ఈ లైన్ అని చెప్పి, ఫెయిల్ అయిపోతారు. ఓకే, అక్కడ అది కూడా లేకుండా ఇప్పుడు మన ఏరోప్లేన్ చేసి సిమ్యులేటర్ సిస్టమ్ పెట్టచ్చు కదా అక్కడ? అంటే రోడ్డు మీద కాకుండా ఉత్త సిమ్యులేటరా? అంటే ఎంత సిమ్యులేటర్లో డ్రైవ్ చేసినా రోడ్ కండిషన్స్ని మిమిక్ చేయలేరు కదా అనేది. అంటే ఇప్పుడు రోడ్ టెక్స్చర్ కానీ ఒక భయం అనేది ఉంటుంది రోడ్డు మీద వచ్చినప్పుడు, ఆ భయం సిమ్యులేటర్లో ఉండదు. సో నార్మల్గా డ్రైవ్ చేసేస్తా, కానీ రోడ్ ఎక్కినప్పుడు మళ్ళీ సైకలాజికలీ ఒక వేరే మైండ్ సెట్ ఉంటుంది. సో ఐ థింక్ బయటనే బెటర్ అండి, సిమ్యులేటర్ వద్దనే. అది కాకుండా 2-wheeler బండి తీసుకున్నా, కార్ తీసుకున్నా, 2-wheelerకి 2-wheeler నడపాలి కానీ కార్ నడపకూడదు. ఓకే, కారు 2-wheeler తీసుకుని కార్ నడిపితే ఫైన్ వస్తారా? ఫైన్ వేస్తారండి, ఫైన్ వేస్తారు. ఒక వెహికల్ ఎన్ని కిలోమీటర్ స్పీడ్లో వెళ్ళాలి? రోడ్డుకి రోడ్డు ఏం నేర్పుతుంది అంటే, డబల్ లైన్ వచ్చినప్పుడు ఓవర్టేక్ చేయాలా, లేదా సింగిల్ లైన్ కట్స్ ఉన్నప్పుడు ఓవర్టేక్ చేయాలా? నన్ను అడిగితే ఓవర్టేక్ ఎప్పుడూ చేయకూడదు. స్పీడ్ లిమిట్ అనేది డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ ఉంటుందండి. హైవే అయితే వేరుంటుంది, ఫారెస్ట్ అయితే 35-40కి మించి పోకూడదు. ఇప్పుడు శ్రీశైలం అక్కడంతా లిమిట్ పెట్టేసి ఉంటారు, కానీ కొన్ని ప్రాంతాల్లో 60 కిలోమీటర్ స్పీడ్ ఓన్లీ అంటాడు, కానీ దాటిపోతుంటారండి. ఇప్పుడైతే మొత్తం స్పీడ్ గన్స్ వచ్చేస్తున్నాయి అనమాట. మీరు అది క్రాస్ అయితే అది ఆటోమేటిక్గా నెంబర్ అదే నెంబర్ చూసి కేసు రాసేస్తుంది. అట్లా అడ్వాన్స్ టెక్నాలజీస్ వచ్చాయి. కొంచెం ఫండింగ్ ఎక్కువ మంచిగా వస్తే అన్ని హైవేస్ మీద ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే, ఆర్టీఓలో ఉన్న నిబంధనలు చెప్పండి ఒకసారి. నిబంధనలే, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం చెప్తాయి? రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఒక క్యాబ్ డ్రైవరు ఎన్ని కిలోమీటర్లు ఎన్ని గంటలు జర్నీ చేస్తే బ్రేక్ చేయాలి? ఇప్పుడు లాంగ్ డ్రైవింగ్ చేసాం అనుకోండి, మీరు రెస్ట్ ఎట్లా తీసుకోవాలని అంటున్నారా? ఇంత అనేం లేదండి, ఆ మనిషిని బట్టి. బట్ ఒక హెవీ మీల్ తీసుకొని అయితే డ్రైవ్ చేయదు, ఎస్పెషలీ నాన్ వెజ్ లాంటివి. మీరు ఒకవేళ అవి డ్రైవ్ చేసినా 1 hour ఆగి
పడుకుంటే పడుకోండి, లేకపోతే నడిస్తే నడుస్తారా, అట్లా ఇట్లా ఒక ప్రాపర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేం లేవు. బట్ రెగ్యులర్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో మేము చెప్తుంటాము. ఇప్పుడు కంటిన్యూస్గా పెడల్ చేసే వాళ్ళకి నీ ఇష్యూ వచ్చేస్తుంది, అంతసేపు కార్లో కూర్చున్న వాళ్ళకి మజిల్ లాస్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. ఎక్కువ డ్రైవ్ చేసే వాళ్ళకి అది తెలుస్తుంది, స్పాండిలైటిస్ అవన్నీ వస్తాయి. సో వాటి మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాము, మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తాము. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఫిజికల్ ఫిట్నెస్ ఆఫ్ ద ఇండివిజువల్. ప్రాపర్ రూల్స్ అనేవి అయితే ఇట్లా డిఫైన్ చేసి లేవు. ఓకే, రోడ్ సేఫ్టీ వీకెండ్ చేస్తుంటారు. ఆ రోడ్ సేఫ్టీ వీక్లో ఏం నేర్పిస్తారు పబ్లిక్ మీరు? ఒకటండి, డిఫెన్సివ్ డ్రైవింగ్ మీద మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తాము. అంటే అటాక్ చేయొద్దు, యూ ఆల్వేస్ హ్యావ్ టు బీ కాషియస్. వేరే వాడు వచ్చి నన్ను గుద్దుతాడేమో అనే భయంతోనే డ్రైవ్ చేయాలి. ఎస్పెషలీ మేము టార్గెట్ చేసేది స్కూల్స్ అండ్ కాలేజెస్. వాళ్ళకి స్కూల్స్లో పిల్లలకి ఎలిజిబిలిటీ లేకపోయినా 16 years ఇస్ ద ఎలిజిబిలిటీ, లేకపోయినా కూడా డ్రైవ్ చేస్తుంటారు. సో వాళ్ళని మేము ఎక్కువ టార్గెట్ చేస్తుంటాము. వీళ్ళు ర్యాష్ డ్రైవింగ్, రేసెస్ పెట్టుకుంటుంటారు, డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేస్తుంటారు. సో వాళ్ళని ఎక్కువ టార్గెట్ చేస్తాము. అండ్ లారీ నడిపే వాళ్ళని, బికాస్ వాళ్ళు హెవీ వెహికల్స్ కదండి. హెవీ వెహికల్ నడిపినప్పుడు ఒక ఇది ఉంటుంది, నాది పెద్ద వెహికల్ కదా, నువ్వు పక్కకి వెళ్ళి నువ్వు వెళ్ళు, నేను పక్కకు జరగననే ఒక ఇది ఉంటుందన్నమాట. సో వాళ్ళకి మేము చెప్తుంటాం, ఏమంటారు, ఒక ఫ్యామిలీని నాశనం చేసినట్టు. ఇప్పుడు ఒక యాక్సిడెంట్ అయితే మాకు తెలిసిన రీసెర్చ్ ప్రకారం ఏమిటంటే 8 months లైవ్లీహుడ్ పోతుందంట వాళ్ళకి. సో ఇవన్నీ మేము చాలా చెప్తుంటాం, ఎగ్జాంపుల్స్ ఇస్తూ. కొత్త కొత్త టెక్నాలజీస్ని మీరు ఇప్పుడు మొత్తం BS6 వెహికల్స్ వస్తున్నాయి, ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తున్నాయి, వాటి మీద మీరు అవగాహన పెంచుకోండి. ఇంజిన్స్ ఆర్ లైక్ ఇప్పుడు తగ్గిపోతుంది. సో కొత్త వరల్డ్లోకి మీరు ఎంటర్ అవ్వాలి. ఆర్టీసీ డ్రైవర్స్ కానీ మేము అదంతా చెప్తుంటాము. మీకు నంద్యాల అంటే తిరుపతి హైవే, అక్కడ కొన్ని ప్రాంతాలు ఎక్కువ యాక్సిడెంట్స్ అవ్వడానికి రీజన్ ఏంటండి? ఒకటండి, బ్లాక్ స్పాట్స్ ఒకటి, ఏమంటారు, షార్ప్ టర్నింగ్స్ ఉంటాయి. రోడ్ ఆడిట్ అనేది మనం రెగ్యులర్గా కండక్ట్ చేయాలండి. అది R&B డిపార్ట్మెంట్, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, 3 డిపార్ట్మెంట్స్ కలిసి రోడ్ ఆడిట్ చేయాలి. ఈ రోడ్ ఇది ఇక్కడ కరెక్టే ఉందా, ఈ యాంగిల్ కరెక్టేనా, రోడ్ డిజైన్ అది అనేది మనము రెగ్యులర్గా మానిటర్ చేస్తుండాలన్నమాట. అది డిస్ట్రిక్ట్లో ప్రతి 2 months 3 monthsకి అది జరుగుతూనే ఉంటుంది. డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్ అనేది ఒకటి జరుగుతుంది కలెక్టర్ గారి ఆధ్వర్యంలో. అక్కడ ఇవి ప్రపోజల్స్ పెడుతుంటారు. ఎక్కువ నంద్యాల మీ బెల్ట్ లో యాక్సిడెంట్ జోన్ ఎక్కడ ఉందంటారు? చాగల్మర్రి దగ్గర అని అంటారండి, కొంచెం ఆలగడ్డ అక్కడ. ఎందుకు? అక్కడ అదేనండి, రోడ్ ఇష్యూసే మెయిన్లీ, డిజైన్ ప్రాబ్లం. కానీ నంద్యాల హైవే తీసుకోండి మీరు, తిరుపతి హైవే, అక్కడ కూడా కొన్ని ప్రాంతాల్లో రోడ్డు డౌన్ అవడం, అప్ అవడం అవుతుంటాయి. తర్వాత కల్వర్ట్లు కొంచెం ముందుకు వచ్చినట్లు, ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేస్తుంటారా మీరు? రెగ్యులర్గా చేస్తుంటారు. కొంచెం టైం పడుతుంది, ఏమంటే బికాస్ పీపుల్ పార్టిసిపేషన్ కూడా ఉండాలి. అందులో వాళ్ళ ప్రాపర్టీ ఏదైనా ఉంటుంది. ఇప్పుడు రోడ్ ఎక్స్పాన్షన్ కానీ రోడ్ ఇంకో చోట డైవర్ట్ చేయాలన్నా కూడా చాలా పెద్ద ల్యాండ్ అక్విజిషన్ ఇష్యూ కాబట్టి పెద్ద ప్రాసెస్, అది కొంచెం టైం పడుతుంది. బడ్జెట్ ప్రాబ్లం, పీపుల్స్ యాక్సెప్టెన్స్ చాలా వస్తాయి దాంట్లో. ఓకే, సెకండ్ టైం మీకు ర్యాంక్ వచ్చినప్పుడు మీ పేరెంట్స్ ఒక రియాక్షన్ ఏంటండి? వాళ్ళు ఫస్ట్ అడిగింది ఒకటే అండి, ఏపీ వస్తుందా? అయితే ఏమో తెలియదు అంటే తెలంగాణ వస్తుందా అని, అది కూడా తెలియదు. సో ఫస్ట్ వాళ్ళ బాధర్ అయిందంటే ఒకటే, నేను పోకూడదు, ఇక్కడే దగ్గరే ఉండాలి అనేది. దే హ్యాపీ, నేను కాదనట్లేదు, బట్ ఫస్ట్ అడిగిన క్వశ్చన్ అదే. దే డెఫినెట్లీ హ్యాపీ అండి, వెరీ వెరీ హ్యాపీ. ఏపీ వస్తుంది అనుకుంటే ఏమన్నారు? అప్పుడు దే వర్ వెరీ ఎలైటెడ్. అసలు అంటే ఇంత మంచి ర్యాంక్ వచ్చింది, 13 is a వెరీ గుడ్ నెంబర్ అని కూడా అంటారు. సో అండ్ వాళ్ళకి నాకు ఒక 3-4 days ఊపిరి ఆగలేదనమాట. ఫోన్స్ వస్తూనే ఉన్నాయి, వాళ్ళకు కూడా ఎప్పుడు ఫోన్ చేయని వాళ్ళందరూ ఫోన్ చేసి. అండ్ మా ఫాదర్ని, అంటే నేను ఒక ఇంటర్వ్యూలో ఐ వాజ్ టెల్లింగ్ ద స్టోరీ అనమాట, నేను ఎగ్జామ్ రాయడం గురించి ఎట్లా ప్రాబ్లం అయింది ఇంట్లో అని. అప్పుడు మా ఫాదర్కి ఇట్లా ఇనిషియలీ కోఆపరేట్ చేయలేదనే దాని గురించి చెప్పినప్పుడు అందరు క్వశ్చన్ చేశారంట, ఏమని, మా ఇంట్లో చదవట్లేదు, పిల్లల్ని చదవమంటే మీ ఇంట్లో చదువుతుంటే ఏం తప్ప మీరు ఇట్లా చదవండి అని అన్నాడు. సో మై ఫాదర్ వాజ్ లైక్, విలని చేస్తున్నావు కదా నన్ను నువ్వు అని అంటున్నారు. వెరీ హ్యాపీ అండి. ఇప్పుడు నాన్నగారు జాబ్ IFS వచ్చింది, అమ్మా నాన్న అనలేదు మ్యారేజ్ చేద్దామని? ఇప్పుడు అంటున్నానండి, మళ్ళీ కొంచెం క్యాడర్ ఇంకా కొంచెం సర్టెనిటీ వచ్చిన తర్వాత ఐ విల్ డెఫినెట్లీ లుక్ ఇంటూ ఇట్. వాళ్ళిద్దరు కోరిక తీరుస్తాం. రైట్, ఇక మనం ఫారెస్ట్ సర్వీస్కి వస్తాం. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్
అడవుల మీద అసలు పూర్తిగా అవగాహన ఉందా? ఆ, కొంచెం ఏమాత్రం ఉందా? ఇంచుమించు ఎస్. ఓకే. అసలు మీ గోల్ ఏంటి చెప్పండి? అడవి అనగానే చెట్లు, పుట్టలు, పక్షులు అవే అనుకుంటున్నారా? లేదా అది అడవి అనగానే ఒక నేచర్, ఆక్సిజన్ ఇస్తుంది, నెక్స్ట్ జనరేషన్కి ఏమి ఇస్తుంది, ఇప్పుడున్న వాళ్ళకి ఏం చేస్తుంది, దాని మీద ఉన్న అవగాహన ఏంటి మీకు? ఒకటండి, ఫారెస్ట్ ఒక 10 years బ్యాక్ వరకు కూడా ఇట్స్ అ వెరీ నెగ్లెక్టెడ్ సబ్జెక్ట్ అనమాట. ఆ ఫారెస్ట్ ఉంది మన కోసమే, మనిషి డిపెండెన్స్ కోసమే అనే కాన్సెప్ట్ ఉండింది అప్పుడు. సో ఎంత అంటే అంత ఎక్స్ప్లాయిటేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎలా ఉందంటే ఫారెస్ట్ ఇస్ అన్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎవ్రీథింగ్. అంటే అది మన కోసం, హ్యూమన్స్ కోసం ఉంది అనే కాన్సెప్ట్ నుంచి పక్కకు వచ్చేసారు. లైఫ్ ఈజ్ అ లైఫ్ ఇన్ ఇట్ సెల్ఫ్. అంటే ప్రతి అనిమల్ ఇంపార్టెంటే, ప్రతి చెట్టు ఇంపార్టెంటే, ప్రతి దానికి ఒక ఆ ఎకో సిస్టంలో దాని ఒక రోల్ ఉంది. అవును. అండ్ పీపుల్ ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఫారెస్ట్ అనేది చాలా అప్కమింగ్ సబ్జెక్ట్ కానీ అనమాట. ఇప్పుడున్న పరిస్థితుల్లో అడవి అంటే గవర్నమెంట్ బాధ్యత, మాది కాదు అనే కొంతమంది ప్రజల భావన ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఈ డిపార్ట్మెంట్లకు వచ్చి మీరు ఏ విధంగా చేంజ్ తీసుకురావాలనుకుంటున్నారు? ఒకటండి, అది చాలా యంగ్ ఏజ్ నుంచే ఎన్విరాన్మెంట్, నేచర్ మీద ఒక మంచి అవగాహన అనేది పిల్లల్లో కలగాలి. అంటే జస్ట్ వన మహోత్సవం వచ్చినప్పుడు లేకపోతే ఏమంటారు లేదా వర్షాకాలం వచ్చినప్పుడు చెట్ల గురించి పట్టించుకోవడం కాకుండా త్రూ అవుట్ ద ఇయర్ ఫారెస్ట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ అనేది పిల్లల్లో కలిగించాలి. అంటే ఇప్పుడు టిష్యూ పేపర్ వాడడం వల్ల నేను చదివింది ఇట్ సిమ్స్ ఒక 100 to 140 ట్రీస్ ఎఫెక్ట్ అవుతాయంట ఒక టిష్యూ పేపర్ మ్యానుఫ్యాక్చరింగ్లో. కొట్టేయడం కానీ, దాంట్లో బ్లీచింగ్ కానీ. సో ఒక టిష్యూ పేపర్ వల్ల ఎన్విరాన్మెంట్కి ఎంత ఎఫెక్ట్ అవుతుంది అనేది, అలాంటి చిన్న చిన్న కాన్సెప్ట్స్ పిల్లలకి చెప్పాలి. అండర్ గ్రౌండ్ వాటర్ డిప్లీషన్ కానీ, ప్లాస్టిక్ వాడడం కానీ. నిజంగా వాళ్ళు మారితే నెక్స్ట్ జనరేషన్ మారినట్టేనండి. ఐ థింక్ ఫోకస్ అక్కడ మారాలి. బిసైడ్స్ దట్ పొలిటికల్ ఎడ్యుకేషన్ ఉండాలండి. ఇప్పుడు శ్రీశైలంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ అనేది ఉంది. శివరాత్రి అప్పుడు వాళ్ళు బ్యాన్ రిలాక్స్ చేయడం జరిగింది 10 daysకి. ఎందుకంటే కర్ణాటక నుంచి వస్తారు, అందరూ వస్తారు, ప్లాస్టిక్ లేకుంటే వాటర్ బాటిల్స్ అవి ఎట్లా అని. అది కరెక్టే. బట్ ఆ 10 days టైంలో స్పాన్లో వచ్చే ప్లాస్టిక్ పొల్యూషన్ చాలా టూ మచ్ ఉంటుంది. ఇట్ కెనాట్ బి రీసైకిల్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ కెనాట్ బి కలెక్టెడ్ అనమాట. ఇంటీరియర్ ప్లేసెస్ ఉంటాయి. ఇప్పుడు ఇష్టకామేశ్వరి టెంపుల్ ఉంది శ్రీశైలంలో. అక్కడ పసుపు, కుంకుమ అవన్నీ ప్లాస్టిక్ ప్యాకెట్స్లోనే వస్తాయి. అంత లోపలికి వెళ్ళి ఆ ప్లాస్టిక్ నంతా వేయడం అనేది చాలా కష్టమైన పని. ఓకే, సో ఏమంటారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని ఒక ఎనిమిలా చూస్తారనమాట యూజువలీ ఏ గవర్నమెంట్ అయినా. అట్లా కాకుండా కోఆర్డినేషన్ బిట్వీన్ ద సర్వీసెస్, అందరూ ఫారెస్ట్ని ప్రయారిటీగా పెట్టుకొని దాని చుట్టూ ఒక స్కీమ్ని అల్లాలి. దాని చుట్టూ శివరాత్రి ఫెస్టివల్ని ఎలా అరేంజ్ చేయాలి అనే కాన్సెప్ట్తో ముందుకొస్తే బాగుంటుంది అని. అలాంటి ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అని. మొన్న మీరు చెప్పినట్టు తెలంగాణ కూడా ఫారెస్ట్లో కూడా కొంతమంది అడవి బాటను నడుస్తారు శివరాత్రికి. అక్కడ వాటర్ బాటిల్కి ప్లాస్టిక్ బాటిల్ నాట్ అలౌడ్ అని అక్కడ డిఎఫ్ఓ చాలా స్ట్రిక్ట్గా చెప్పారు. కానీ సొల్యూషన్ ఏంటి? వాళ్ళు వాటర్ కావాలి. అందుకు ఆయన ఏం చేశారంటే వాటర్ పాయింట్స్ పెట్టాడు. పాయింట్స్ అక్కడ వాటర్ పెట్టారు అంతే. కానీ ప్లాస్టిక్ నాట్ అలౌడ్. అలా మీరేమైనా కొత్త ఆలోచన ఇవ్వగలరు? అలాంటివి పెట్టారండి, ఆల్టర్నేట్ డ్రింకింగ్ వాటర్ సోర్సెస్ పెట్టారు. బట్ ఎంత పెట్టినా కూడా అంత రష్ వచ్చే జనాలకి సరిపోదు అనే కాన్సెప్ట్ ఉన్నింది. సో ఐ థింక్ ఒక నెక్స్ట్ ఇయర్ వస్తుందంటే ఈ ఇయర్ నుంచే ప్రిపరేషన్ జరగాలి. నెక్స్ట్ ఇయర్ ఫెస్టివల్కి మనం ఏం చేయొచ్చు, లాస్ట్ ఇయర్ ఏం తప్పులు జరిగాయి, ఇప్పుడు ఏం చేయొచ్చు అనేది. కానీ పబ్లిక్లో ఫారెస్ట్ అంటే ఎంకరేజ్మెంట్కి ప్రయారిటీ ఇస్తారు తప్ప దాన్ని కాపాడుకుందాం ఆలోచన లేకపోతుంది. అటువంటి వాళ్ళకి మీరు ఏ విధంగా మైండ్ వాష్ చేస్తారు? ఐ థింక్ నేనైతే అకాడమికల్లీ వెళ్తానండి. మీరు ఇంత ఫారెస్ట్ ఎంకరేజ్ చేస్తే ఎంత డ్యామేజ్ చేస్తున్నారు అంటే, ఆ ఫారెస్ట్ ఎంక్రోచ్మెంట్ వల్ల ఎంత వాటర్ రీఛార్జ్ అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు వర్షం పడితే ఫారెస్ట్ ఉంటేనే కదా భూమిలోకి వెళ్ళేది. సో మీరు ఈ ప్యాచ్ క్లియర్ చేశారు అంటే ఎన్ని నీళ్ళు ఆగిపోయాయి, ఇన్ఫిల్ట్రేషన్, ఎంత డ్రింకింగ్ వాటర్ ఎఫెక్ట్ అవుతుంది, ఎంతమంది ఎఫెక్ట్ అవుతారు. మనం ప్రతిదీ ఇట్లా ఫిగర్స్లో ఇవ్వగలిగితే ఐ థింక్ మనలో చేంజ్ వస్తుందనే అనుకుంటాను. అంటే ఎంక్రోచ్మెంట్ చేయొద్దు, సరే, ఎందుకు చేయొద్దు, దానివల్ల వచ్చే నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ అనేది ఒక మ్యాథ్స్, ఒక ఫిగర్స్ కాన్సెప్ట్లో ఇస్తే బాగా ఎక్కుతుందనే అనుకుంటాను నేను. ఓకే, ఇంకా ఫారెస్ట్ అనగానే చెట్లే కాకుండా వైల్డ్ యానిమల్, వాటి మీద మీ ఫోకస్ ఏంటండి? ప్రస్తుతానికి మన ఏపీలో మేజర్ వైల్డ్ యానిమల్
టైగరేనండి. అది నాగార్జున శ్రీశైలం టైగర్ రిజర్వ్ దగ్గరే ఉంది. మిగతా చోట్ల కొంచెం తక్కువే ఉంది. సో ఐ థింక్ టైగర్ షుడ్ బి అండ్ బిసైడ్స్ దట్ మనం ట్రీస్ని కూడా చూడాలండి. అంటే ఫారెస్ట్ అంటే వైల్డ్ యానిమల్ ఒక్కటే కాదు, గ్రాస్ ల్యాండ్స్ని కూడా మనం ఫారెస్ట్ లాగా ప్రొటెక్ట్ చేసుకోవాలి. అంటే మనకి ఫారెస్ట్ అనగానే కేరళ మలయాళం మూవీస్లో వచ్చే మొత్తం ఆ గ్రీనే కనిపిస్తుంది, కానీ ఎడారి కూడా ఒక లాంటి ఫారెస్ట్ కేటగిరీ కిందకి వస్తుంది అనేది కూడా మనము మైండ్లో పెట్టుకోవాలన్నమాట. అప్పుడు ప్రతిదాన్ని కాపాడగలం. ఇంకా బర్డ్స్ మీద మీ ఒపీనియన్ అండి? బర్డ్స్ మీద మా ఒపీనియన్ నాకు పెద్ద అవగాహన బర్డ్స్ ఇష్టమా వైల్డ్ యానిమల్ ఇష్టమా? ఐ థింక్ వైల్డ్ అనిమల్ అండి. బర్డ్స్ ఎగిరిపోతాయి కాబట్టి అనిమల్ పాపం పోదు కొంచెం. సో ఐ థింక్ అనిమల్. వైల్డ్ యానిమల్లో ఏది బాగా ఇష్టం మీకు? ఎలిఫెంట్. ఎలిఫెంట్ ఎందుకో అది ఉన్నదనా? లేదండి, బికాస్ ఇట్ ఈస్ ఆల్సో అది కూడా చాలా సోషల్లీ ఇంటెలిజెంట్. నేను ఒక టూ ఇంటెలిజెంట్ ఎస్. దానికి అది నడిచిన దాని పాత్ దానికి బాగా తెలుసు. ఎన్నో ఏళ్ల క్రితం నడిచిన పాత్ని కూడా అప్పుడు వచ్చాను కదా అని చెప్పి గుర్తు పెట్టుకుంటుందంట. తన ఫ్యామిలీలో ఎవరైనా చనిపోతే ఫ్యూనరల్ కండక్ట్ చేస్తుంది, అది బూడ్చి దాని మీద పూలు పెడుతుంది. సో అది కూడా మనిషిలానే ఎమోషన్స్ ఉన్నదే. మనము దాన్ని టార్గెట్ చేసి ఏమంటారు క్రాకర్స్ పేల్చి, అక్కడ కొన్ని చోట్ల జరిగింది, ఫుడ్లో క్రాకర్స్ పెట్టి పేల్చి చంపేశారు. అది బికాస్ అది ఫామ్ ల్యాండ్స్ మీదకి వచ్చింది అని. సో అట్లా కాకుండా అది మన ల్యాండ్స్ మీదకి వచ్చింది అంటే అది మనం దాన్ని హ్యాబిటాట్ని ఎంక్రోచ్ చేసామనేది మనం గుర్తు పెట్టుకోవాలి, లేకపోతే అది ఎందుకు వస్తుంది. సో ఐ థింక్ ఎలిఫెంట్స్ ఆర్ మై ఫేవరెట్ అనిమల్. ఎలిఫెంట్ మీద ఎక్కువ మీరు రీసెర్చ్ చేస్తారా? నేను ఒక డాక్యుమెంటరీ కూడా చూసానండి, వేర్ అంటే దాని ఇల్లీగల్ ఐవరీ ట్రేడ్ జరుగుతుంది. హౌ ఏమంటారు చైనా ఆఫ్రికా నుంచి తీసుకెళ్లే ఐవరీని చైనాలో షో పీస్గా అమ్ముతారు, ఆర్ట్ పీసెస్గా. సో చైనాలో అది లీగల్ అవ్వడం వల్ల ఆఫ్రికాలో ఎలిఫెంట్స్కి చాలా ప్రాబ్లం అయింది. ఇండియాలో ఎలిఫెంట్స్కి టస్క్ ఎక్కువ ఉండదు. సో ఆఫ్రికన్ ఎలిఫెంట్స్ చాలా ఎక్స్టింక్షన్ స్టేజ్లోకి వెళ్ళాయి. వాటి మీద సిరీస్ అట్లా చూడడం అట్లా చేశాను. ఓకే, మీకు బోట్లో ఏమడిగారమ్మా? ఫారెస్ట్ గురించి అడిగారా, లేదా మీరు చేస్తున్న ఆర్టీఐ జాబ్ గురించి అడిగారా? ఫస్ట్ క్వశ్చన్ ఒకటేనండి, విచ్ ఇస్ ద మోస్ట్ కరప్ట్ డిపార్ట్మెంట్, ఇస్ ఇట్ ట్రాన్స్పోర్ట్ ఆర్ పోలీస్ అని అడిగారు. మీరేం చెప్పారు? నేను బోత్ అని చెప్పాను. ఎందుకండి సింగిల్ అవుట్ ఎందుకు చేయాలి ట్రాన్స్పోర్ట్ ఒకటినే? మీరు కరప్షన్ డిపార్ట్మెంట్లో ట్యాగ్ తీసుకుంటే ఆర్టీ అనేది 6th 7th ఉంటుంది, పోలీస్ అని 10th ఉంటుంది, ఫస్ట్ రెవెన్యూ, సబ్ రిజిస్టార్. యాక్చువల్లీ డిఫరెంట్ చెప్తాయండి. ఒక స్టాటిస్టిక్స్లో అయితే టాప్ 10లో ట్రాన్స్పోర్టే లేదు. టాప్ 10లో లేదు, తర్వాత ఉంటుంది. అంటే మీరు అన్నది పోలీస్ అండ్ ఆర్టీఏ ఎక్కువ కరప్షన్ ఎందుకు అంటారంటే ఈ రెండు విజిబుల్ కరప్షన్. కరెక్ట్ అండి. మిగతా డిపార్ట్మెంట్ అన్ని కూడా అండర్ గ్రౌండ్ బయటికి రావు. ప్లస్ రెండు వైపులో కూడా అక్కడ విక్టిమ్ ఉండడు, ఇక్కడ ఒక విక్టిమ్ ఉంటాడు, ఒకటి బెనిఫిషియర్ ఉంటారు. కాబట్టి ఆర్టీఏ అండ్ పోలీస్ విజిబుల్ దీంట్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. మీరు అది చెప్పకుండా రెండు అని చెప్పారా? నేను రెండు అని చెప్పాను. ఏమన్నారు వాళ్ళు? నవ్వారు. అండ్ తర్వాత డాఫ్ మీదకి వెళ్ళారు. డాఫ్ రెజ్యూమే ఉంటుంది కదా, దాని మీద అడిగారు. నేను వైల్డ్ లైఫ్ డాక్యుమెంటరీస్ అని రాశాను, అందులో వయలిన్ కూడా ప్లే చేస్తాను, అంటే బేసిక్గా ప్లే చేస్తాను, అది రాశాను. ఆయన రెండు లింక్ చేసి వైల్డ్ లైఫ్ డాక్యుమెంటరీస్లో ఏ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తారు చెప్పు అని అడిగారు. ఇట్ వాస్ ఎ వెరీ అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అనమాట. అలా అడిగారు. దెన్ అంటే నోటబుల్ క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయండి. నేను ఫ్లూట్ వాయిస్తారు, రీజన్ బట్టి కూడా ఉంటుంది. ఆఫ్రికాలో అయితే బీట్స్ వేరేలా ఉంటాయి, డ్రమ్స్ ఎక్కువ వాయిస్తారు, అట్లా రీజన్ బట్టి ఉంటుంది. వెనకాల బ్యాక్గ్రౌండ్ బట్టి కూడా, ఇప్పుడు అటాక్ అయ్యేటప్పుడు ఒకలా ఉంటుంది. నెక్స్ట్ అప్పుడే పహల్గామ్ అటాక్ జరిగిందండి, కాశ్మీర్ది. సో నన్ను అడిగారు ఈ టైంలో, ఇప్పుడు శ్రీనగర్లో విల్ యూ కండక్ట్ అన్ IPL మ్యాచ్ ఇఫ్ యు ఆర్ ద అథారిటీ దేర్ అంటే, నేను చెప్పాను సార్, అంటే డూ యూ థింక్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్ అని అన్నారు. నేను చెప్పాను సార్, ఇట్ ఈస్ బోత్ గుడ్ అండ్ బ్యాడ్. ఇట్ ఈస్ గుడ్ మేజర్లీ బికాస్ it sends a signal to the world that India is capable of conducting a match in such a sensitive zone. అని చెప్పాను. బట్ ఇట్ ఆల్సో రిక్వైర్స్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్. ఇప్పుడు ఆర్మీ అంతా బార్డర్లో డిప్లాయ్ అయి ఉంటుంది, అండ్ మేజర్లీ వీ నీడ్ లోకల్ కశ్మీరీ సపోర్ట్. అది లేనిదే మనము అంత పెద్ద ఈవెంట్ కండక్ట్ చేయలేము అని చెప్పాను. అది చెప్పినప్పుడు నాకు యాక్చువల్లీ కొంచెం భయం వేసిందండి.
అంటే అంత నేను అంటే ఓవర్లీ అంబిషియస్గా మాట్లాడానా, సంథింగ్ ఫీజిబుల్గా లేదా అన్నట్టు. లేదు మీరు కరెక్ట్గా చెప్పారు. ఎలా అంటే వాడు ఇండియన్ టూరిజం మీద దెబ్బ కూడదని వాళ్ళు ఎస్ కొట్టుకున్నప్పుడు ఎస్ మనం అది మర్చిపోయాం అనే విషయాన్ని మనం మనము మెసేజ్ పంపాలంటే ఐపీఎల్ మ్యాచ్ అవ్వాలి, సినిమా షూటింగ్ అవ్వాలి, మేము ప్రతి డిమోరలైజ్ ఇండియన్ కూడా అవ్వలేదు అని చెప్పడానికి. అదే మేము ఎక్కడ డిసప్పాయింట్ అవ్వలేదు అని మనకు మెసేజ్ పంపడానికి సినిమా షూటింగ్ అవ్వాలి, ఐపీఎల్ మ్యాచ్ అవ్వాలి, అక్కడ ప్రతి ఇండియన్ కూడా రెగ్యులర్ visit గా చేయాలి. జరిగేవన్నీ జరగాలి, ఎకానమీ హిట్ అవ్వకుండా. అయితే అప్పుడు ఒక మెసేజ్ పోతుంది. మీరు చెప్పింది కరెక్ట్గా చెప్పారు. అండ్ అఫ్ కోర్స్ దాంతోపాటు సెక్యూరిటీ, ఆ సెక్యూరిటీ చూడాలి. లోకల్ కాశ్మీరీ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి అని అంటే చెప్పాను. మీరు ఐఏఎస్ అవ్వాల్సింది ఐఏఎస్కి వస్తున్నారు అయితే. ఓకే, నెక్స్ట్ ఇంకేం అడిగారు? నెక్స్ట్ లుక్స్ మీద అడిగారండి. బేసికలీ దిస్ ఇంటర్వ్యూ ఇస్ అ వెరీ బిగ్ థింగ్ ఫర్ మీ. ఎందుకంటే ఆ రోజు నేను డార్క్ కలర్ శారీలో వెళ్ళాను. అంటే ఇప్పుడు మ్యాంగో బైట్ ఉంటుంది కదా, కొంచెం ఆ కాంబినేషన్ అనమాట. సో అందరూ లైట్ కలర్స్లో వస్తారు ఉమెన్ అంతా, బట్ నేను డార్క్ కలర్లో వెళ్ళాను. ఆయన ఈ చాయిస్ ఆఫ్ శారీ గురించి అడిగారు, ఎందుకు ఇది చూస్ చేసుకున్నావు అని. మా మదర్ చాయిస్ అండి అంటే, అప్పుడు వాళ్ళు అన్నారు, అసలు కలర్ ఎందుకు మ్యాటర్ అవ్వాలి, లుక్స్ ఎందుకు మ్యాటర్ అవ్వాలి ఒక ఇంటర్వ్యూకి. నీకే కనుక ఒక అబ్బాయి, ఇప్పుడు నార్త్లో అంతా ఎక్కువ ఫెయిర్ స్కిన్ వాళ్ళకి వెళ్తారు కదా అబ్బాయిలు, డూ యూ థింక్స్ లుక్స్ షుడ్ మ్యాటర్ అన్నట్టు అట్లా క్వశ్చన్ వెళ్ళిందనమాట. నేను చెప్పాను కలర్ మ్యాటర్ అవుతుంది, బికాస్ ఇంటర్వ్యూలో కొన్ని కలర్స్ మోర్ యాప్ట్ ఉంటాయి. లైక్ బ్లూ గివ్స్ అ వెరీ కామింగ్ ఎఫెక్ట్, బ్లూ కలర్ అనేది. సో బ్లూ ఎక్కువ వేసుకుంటారు. అండ్ లుక్స్ గురించి అడిగినప్పుడు నేను చెప్పాను, అంటే సోషల్ మీడియా వల్ల ఎక్కువ ఈ కాన్షియస్నెస్ అనేది వచ్చింది, కలర్ లుక్స్ అనేది. ఇంతకుముందు అది లేదు. అండ్ ఇఫ్ ఎ గై కమ్స్ టు అన్ అలయన్స్, నాకు ఇట్లా మ్యారేజ్ ప్రాస్పెక్ట్స్లో ఎవరన్నా ఇంత ఫేర్ అమ్మాయి కావాలి అని అడిగినప్పుడు, నేను అంటే నువ్వేం చెప్తావు అని అడిగారు. ఆ క్వశ్చన్ అడిగి నేను చెప్పాను, కొన్నిసార్లు లుక్స్ మ్యాటర్ అవుతాయి. నేను అవుట్ రైట్గా అవ్వదు అని అయితే చెప్పను, మ్యాటర్ అవుతాయి. కానీ ఐ ఆల్సో వాంట్ ద పర్సన్ టు నో ద పర్సనాలిటీ ఇన్సైడ్ మీ. అంటే బయట ఎక్స్టర్నల్గా బాగుంది ఓకే అని చెప్పడం అట్లా కాదు కదా అని, అట్లా కాన్వర్జేషన్ వెళ్ళిందనమాట. ఐ థింక్ దే సీమ్డ్ హ్యాపీ విత్ దట్. నెక్స్ట్ మేజర్ ఒక క్వశ్చన్ ఎక్కడ అయిందంటే అండి, మిర్రర్ రైటింగ్ నా హాబీ. మిర్రర్ రైటింగ్ అంటే ఇప్పుడు అంబులెన్స్ మీద రివర్స్లో ఉంటుంది కదా, నేను అట్లా రాయగలను. ఐ కెన్ రైట్ అనమాట. పేజ్ తిప్పి చూస్తే నార్మల్గా కనిపిస్తుంది, లేకపోతే ఫోటో సెల్ఫీ తీస్తే కనిపిస్తుంది. వాళ్ళు మిర్రర్ రైటింగ్ ఏంటి అంటే చెప్పాను, ఇట్లా ఇది హాబీ అంటే అల్జైమర్స్కి హెల్ప్ చేస్తుంది అని వాళ్ళే మాట్లాడుకున్నారు బోర్డులో వాళ్ళే. నేను అక్కడ పేపర్ పెన్ ఉంది. ఇప్పుడు పేపర్ పెన్ ఉంది అంటే నేనేదో చూపించచ్చు కదా, అంటే దే ఆర్ ఆల్సో ఎక్స్పెక్టింగ్ నీకు ఛాన్స్ ఇస్తే నువ్వేమైనా రాసి చూపిస్తావా అన్నట్టు. నేను ఇనిషియేటివ్గా తీసుకొని, సార్ ఇఫ్ యూ పర్మిట్ మీ ఐ వుడ్ లైక్ టు షో ఇట్ అని అన్నాను. అయితే వాళ్ళందరూ సడన్గా సర్ప్రైజ్ అయ్యారనమాట. అదేంటి ఇట్లా అడుగుతుంది అంటే, యూజువలీ పీపుల్ డోంట్ టేక్ దట్ స్టెప్. ఏ క్వశ్చన్ అడుగుతారు, వీళ్ళు ఆన్సర్ చెప్తారు, పోతారు అన్నట్టు ఉంటుంది. సో తినేంటి ఇట్లా అడుగుతుంది అని చెప్పి వాళ్ళు ఓకే అన్నారు. నేను రాయబోతుంటే అప్పుడు చైర్మన్ అన్నారు, సి షీఈస్ వెయిటింగ్ ఫర్ దిస్ మూమెంట్ అన్నాడు. అంటే అమ్మాయి దీనికోసమే వెయిట్ చేస్తుంది. అసలు ఆ క్వశ్చన్ అది అన్నప్పుడు నాకు అసలు నవ్వాలా ఏం చేయాలి అన్నట్టు ఉన్నింది. నేను రాశాను, వాళ్ళు చూసారు, ఓకే. ఒక సెంటెన్స్ ఇచ్చి రాయమన్నారు. అంటే ఐ అటెండెడ్ ద ఇంటర్వ్యూ అట్ యూపీఎస్సీ ఆన్ దిస్ డేట్ అన్నట్టు రివర్స్లో రాశాను. సో ఐ థింక్ దే వర్ ఇంప్రెస్డ్ విత్ దట్. అండ్ రెడ్ శాండర్స్ మీద అడిగారు దాని తర్వాత. ఇప్పుడు అదే మన మూవీ పుష్ప మూవీ ఇది, ఇప్పుడు నువ్వు రెడ్ శాండర్స్ స్మగ్లింగ్ ఎట్లా తగ్గిస్తావు అని అడిగారు. ఇప్పుడు చాలా మెకానిజమ్స్ ఉన్నాయి, బట్ నేనే కనుక ఇఫ్ ఐ బికమ్ ఏ డిఎఫ్ఓ ఆఫ్ దట్ ఏరియా, ఇప్పుడు ఒక కాన్సెప్ట్ వచ్చిందండి. ప్రతి చెట్టుకి ఒక చిన్న సెన్సర్ పెట్టేస్తారంట. సో ఒక చెట్టు కొట్టేసినప్పుడు ఆ సెన్సర్ వైబ్రేట్ అవుతుందంట. అది సిగ్నల్ టవర్కి వెళ్ళిపోతుంది, అక్కడ నుంచి హెడ్ క్వార్టర్స్కి వెళ్ళిపోతుంది. అప్పుడు మొత్తం బెటాలియన్ అంతా దిగి ఏమంటారు స్మగ్లింగ్ ఆపడం అనేది ఒక మంచి ఐడియా. అది నేను చెప్పాను. సో దేవర్ హ్యాపీ అబౌట్ దట్. అంటే ఓవరాల్గా నాకు ఏమనిపించిందంటే అండి, కామ్నెస్, ఇనిషియేటివ్ తీసుకోవడం, నేను రాసి చూపించడం కానీ, ఒక ఛాలెంజ్ని ఎలా పాజిటివ్గా కన్వర్ట్ చేయొచ్చు, లైక్ పెహల్గామ్ అటాక్ కానీ అవన్నీ, అండ్ ఎంత బ్రాడ్గా ఆలోచించగలము అనేది, ఈ 4 things ఐ థింక్ వర్ ద రీజన్స్ వై ఐ గాట్ అ వెరీ గుడ్ స్కోర్ అనేది అనిపిస్తుంది. స్కోర్ తక్కువ వచ్చినా ర్యాంక్ వచ్చేదే, కానీ అంత మంచి ర్యాంక్ రావడానికి ఐ థింక్ ఇంటర్వ్యూ స్కోర్. బోట్లోకి వెళ్ళావు, ఐ కాంటాక్ట్ ఎవరికి ఇచ్చావు?
ఇది యాక్చువల్లీ మీరు చాలా కరెక్ట్‌గా అడిగారండి. నేను ఐ కాంటాక్ట్ అడిగిన వాళ్ళకి ఇస్తున్నాననమాట. అప్పుడు చైర్మన్ అన్నారు, షీ ఈజ్ లుకింగ్ నేను అడుగుతుంటే నన్నే చూస్తుంది కదా! దిస్ ఈస్ ఎ వెరీ నైస్ థింగ్. కానీ కొంతమంది ఉన్నారు క్వెషన్ నేను అడిగితే పక్కన వాళ్ళని అందరిని చూస్తున్నారు ఎందుకు? అంటే మనం మాక్ ఇంటర్వ్యూస్‌కి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు చెప్తారనమాట. 30 సెకండ్ దాటగానే మారుస్తుంటారు కదా! మారుస్తూ ఉంటారు. మార్చమని చెప్తారు వాళ్ళే. బట్ ఆ రోజు బోర్డ్‌లో నాతో అన్న మాట ఆయన. అన్నారాయన ఇది మీరట్లా చూడకూడదు. అడిగింది నేనైతే నన్ను చూడాలి కానీ అందరిని చూస్తే ఇట్ లుక్స్ వెరీ వియర్డ్ అన్నట్టు అన్నారు. అంటే నేను ఆయనే అంటే చూస్తున్నాను. కొంతమంది ఏం చెప్తారంటే లెంగ్తీ ఆన్సర్ ఉన్నప్పుడు మన ఐకి మారుస్తుంటాం కదా, ఒకరినే చూస్తుంటే వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది అంటారు. ప్రాబబ్లీ అండి. బట్ వాళ్ళు నాకు డైరెక్ట్‌గానే చెప్పారు దట్ కొంతమంది ఇట్లా చేస్తారు చెయ్యొద్దు అని. ఓ, మంచి క్వశ్చన్ వచ్చింది. ఆయనంతకు ఆయనే చెప్పేశారనమాట. సార్ యాక్చువల్గా ఇంటర్వ్యూ అనేది మీ యాటిట్యూడ్ గురించి తప్పించి మీకున్న సబ్జెక్ట్ మీద, ఎందుకంటే ఆల్రెడీ మీరు మెయిన్స్ రాశారు, అంత ఫిల్టర్ అయిపోతుంది. ఇక్కడ మీకు బాడీ లాంగ్వేజ్ ఏం నేర్పిందండి? కూర్చున్న పొజిషన్లో కానీ లోపలికి ఎంటర్ అవుతున్న కానీ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీ చైర్ మూవ్మెంట్ కానీ ఏం నేర్పించింది? ఫస్ట్ వాళ్ళు కూర్చో అని చెప్పేంత వరకు కూర్చోవద్దు. కూర్చున్నా కూడా ఐ థింక్ మరీ రిలాక్స్డ్గా కూడా కూర్చోవద్దు అనిపిస్తుందండి. బికాస్ కొంచెం ఇన్ఫార్మల్ అయిపోతుంది. కొంచెం పోస్చర్ స్ట్రైట్గా పెట్టి అప్పుడు అటెంటివ్గా ఉంటాం మనం ఆన్సర్ చేసేకి. కూర్చునే విధానంలో కూడా ఇట్లా కాళ్ళు క్రాస్ చేసి కూర్చోవద్దు. అండ్ అరగెంట్గా కనిపించద్దు ఆన్సర్స్ చెప్పే విధంలో కూడా. అంటే ఓవర్లీ హ్యాండ్ జెస్చర్స్ చేయడం కానీ అలాంటివి చేయొద్దు. అండ్ ఆల్వేస్ హ్యావ్ ఎ వెరీ ప్లెజెంట్ స్మైల్ ఆన్ ద ఫేస్. ఐ థింక్ దీస్ వుడ్ డు. అందులో మీకు మంచి మార్కులు వచ్చి ఉంటాయి. మీ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత లేచిన తర్వాత ఆ చైర్ యాజ్ టీజ్గా ఆ సేమ్ ప్లేస్లో పెట్టి వచ్చారా, లేదంటే మీరు మామూలుగా వచ్చారా బ్యాక్కి? కొంచెం యాక్చువల్లీ కదిలిందండి చైర్. నేను ఇప్పుడు కొంచెం ఇట్లా పక్కకు అనేసి పొజిషన్ పెట్టే వచ్చాను. అది మీకు మంచి మార్కులు వచ్చాయి. ఓకే, బయటకు వచ్చారు, అంతా అయిపోయింది, జాయిన్ అయిపోయారు. ఇప్పుడు మీకు పెద్ద ఇప్పుడు ఇంకో టాస్క్ ఏంటి బయటికి వచ్చిన తర్వాత? క్వశ్చన్స్ ఏమి అడిగారు ఏమి అనేది నేనే లాస్ట్ అండి ఆ రోజు. 4:30 ఇంటర్వ్యూ, ఈవినింగ్ 4:30 నుంచి 5 వరకు జరిగింది. 35 minutes జరిగింది. సో మా మదర్ వెయిట్ చేస్తున్నారు బయట. అంటే చాలా మిక్స్డ్గా జరిగిందండి. అంటే నన్ను ఎక్కువ గ్రిల్ చేశారు అనిపించింది ఇంటర్వ్యూలో. నన్ను ఒక క్వశ్చన్ అడిగారు కదా, లాస్ట్ పర్సన్ నువ్వే కదా ఇంటర్వ్యూలో, హౌ డస్ ఇట్ చేంజ్ అంటే మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే నీకు ఎలా ఉంటుంది అనుకుంటున్నావు అంటే నేను చెప్పాను ఐ థింక్ నాకు ఇంకా మంచి క్వశ్చన్స్ అడుగుతారు అనిపిస్తుంది అని. ఓకే, అంటే ఆయన అన్నారు పాజిటివ్గా ఉండొచ్చు కానీ మరి ఇంత పాజిటివ్గా ఉంటే ఎలా అన్నట్టు. అక్కడితో ఎండ్ అయింది. ఇంకేముందా మీ గోల్? ఇంకా ఫారెస్ట్ సర్వీస్ మీద అందులో ఏం సాధించాలనుకుంటున్నారు? ఐ థింక్ ఇంకా కొంచెం నేను కొంచెం రీసెర్చ్ వైపు పోదాం అనుకుంటున్నానండి. నేను టెక్నికల్లీ అంత సౌండ్ కాకపోవచ్చు ఫారెస్ట్లో, బికాస్ నేను ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి రాలేదు. బట్ ఐ వాంట్ ఇన్సెంటివైజ్ ద సేమ్. అంటే ఇప్పుడు కాలేజ్లో ఇంటర్న్స్ చేసే వాళ్ళు కానీ వాళ్ళు ఇంకా ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది ఇప్పుడు ఏఐ వాడి, డేటా అనలిటిక్స్ వాడి అట్లా. సో వాళ్ళకి ఫినాన్షియలీ ఇన్సెంటివ్ ఇచ్చి ఐ వాంట్ దెమ్ టు స్టడీ ఆన్ ఫారెస్ట్. దీని ద్వారా అవేర్నెస్ కూడా వస్తుంది. అండ్ వాళ్ళకు కూడా ఒక మంచి సర్వీస్ చేసినట్టు ఉంటుంది. సర్వీస్ అంటే ఓన్లీ మనుషులకే అనేది మనము ఆ కాన్సెప్ట్ నుంచి బయటికి రావాలండి. ఇట్ ఈస్ ఫారెస్ట్ ఈజ్ ఆల్సో వెరీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. అది బాగుంటేనే మీకు వాటర్ కానీ ఎయిర్ కానీ దాని నుంచి వచ్చే అన్ని మెటీరియల్ ఆస్పెక్ట్స్ కూడా. సో ఐ థింక్ మీరు పాజిటివ్ మైండ్ సెట్లు ఉన్నారు కాబట్టి అందరూ మీలాగే ఉండాలంటే ఒక కాన్సెప్ట్ ఉంది. ఉత్తరాఖండ్ మీరు వెళ్తారు రాబోయే కాలంలో, అక్కడ మీ డైరెక్ట్ ట్రైనింగ్ ఉంటుంది. ఉత్తరాఖండ్లో ట్రీ హగ్ అని ఒక కార్యక్రమం ఉంటుంది. అంటే మనలో ఎనర్జీని తీసుకురావడానికి, పాజిటివ్ నెగిటివ్ అంతా పోవడానికి అక్కడ ఉత్తరాఖండ్లో చెట్టుని హగ్ చేసుకుంటారు. బహుగుణ గారు పెట్టిన కాన్సెప్ట్, జర్మనీ అనుకుంటాను. ఆ కాన్సెప్ట్ని ఇక్కడ ఏపీలో కూడా అడాప్ట్ చేస్తారా మీరు? మీకు ఐడియా ఉంది? అది చిప్కో మూవ్మెంట్ అని అంటారు. ఇట్లా హగ్ చేసుకొని కట్ చేయొద్దు ట్రీస్ ని, ట్రీ ఫెల్లింగ్ చేయడం కాదు, మనలో మన ఆ వైబ్రేషన్ మనం తీసుకొని మన నెగటివ్ పాయింట్ బయటికి పంపించండి. డెఫినెట్లీ అండి, దట్ వర్క్స్. అది పర్సనల్ కనెక్ట్ ఆలోచిస్తున్నారు కాబట్టి చెప్తున్నా. పర్సనల్ కనెక్ట్ అనేది తెప్పియచ్చు. ఐ థింక్ ప్రతి మనిషికి ఒక చెట్టు నేర్పుతుందండి. మొక్క మనకి మన జీవితాన్ని నేర్పుతుంది. మొక్కను చూసే నేర్చుకోమంటారు. అందుకే మీరు అదే కాన్సెప్ట్ వెళ్తారా?
డెఫినెట్లీ అండి. యెస్. అండ్ ఇప్పుడు ఊర్లో ఉంటే తప్ప చెట్టు అనేది అసలు తెలియట్లేదండి. ఉన్న చెట్లు కూడా అన్ని ఆర్టిఫిషియల్ ఉంటున్నాయి. అంటే నేటివ్ స్పీషీస్ ఉండట్లేదు. మ్మ్. ఇప్పుడు హైదరాబాదే చూస్తే కొనకార్పస్ ఎక్కువ ఉంటుంది. అది ఏమి నేటివ్ స్పీషీ ఏమీ కానీ దానివల్ల కాదు. ఉన్న బెనిఫిట్ ఒకటి ఉంది. మీ కోనోకార్పస్ కావచ్చు లేదా న్యాచురల్గా మీ సీతాఫలాలు మనం తీసుకోండి. కోనోకార్పస్లో ప్లస్ ఒకటి ఉంది, మైనస్ ఉంది. మైనస్ ఏంటంటే దాని మీద ఒక చెట్టు, ఒక పిట్ట కానీ ఏవి రాలవు, వాలవు, ఒక కాయ ఉండదు, పండు ఉండదు కాబట్టి వాలవు. దానివల్ల ఏం బెనిఫిట్ అని కొంతమంది అంటారు. లేదు న్యాచురల్గా సీతాఫలాలు లేదా రాగి చెట్టు అనుకుంటే ఆ పువ్వులు కాయలు ఉంటాయి, పక్షులు వాళ్తాయి, దాంతో ఎకో సిస్టమ్ వస్తుంది. కానీ తొందరగా పెరిగేది కోనోకార్పస్. దీంట్లో ఆ ట్రంక్లో ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కోనోకార్పస్ ప్రమోట్ చేస్తున్నామని గవర్నమెంట్ అంటారు. కానీ యాక్చువల్గా అది దుబాయ్ ఆ కంట్రీకి సంబంధించిన, అందుకని ఆ ఎడారిలో పెరిగే చెట్టు అది. ఇక్కడ ఇక్కడ మీరు చెప్తున్న కర్నూలు కానీ లేదంటే ఆంధ్రప్రదేశ్ కానీ ఈ చెట్టు ఉంటుంది. మరి మీరు న్యాచురల్గా దానికి ఇస్తారా, దీనికి వాల్యూ ఇస్తారా? న్యాచురల్ అనే చెప్తానండి. అంటే ఇప్పుడు కానీ చాలా లేట్ అవుతుంది కదా. బట్ ఇట్స్ లాంగ్ టర్మ్ సస్టైనబుల్ ఫారెస్ట్ కదండి. మనం వెంటనే ఏమంటారు షార్ట్ టర్మ్లో అది పెరిగిపోవాలి, మెయింటెనెన్స్ తక్కువ. ఇప్పుడు టౌన్షిప్స్లో అపార్ట్మెంట్స్లో అది చాలా ఈజీగా మెయింటైన్ చేయగలం. అట్లా అని చెప్పి పెట్టేస్తే వాటర్ డిప్లిషన్ కూడా ఎక్కువ అవుతుంది. అది వాటర్ కూడా చాలా ఎక్కువ తీసుకుంటుంది. అండ్ ఎవరికి యూస్ కూడా లేదు. వేరే న్యాచురల్ ఆక్సిజన్ లైఫ్ ఇస్తుంది కదా. అన్ని ట్రీస్ ఇస్తున్నాయి కదా. ఎక్కువ ఉంటుందేమో బట్ ఇట్స్ ఓకే. లాంగ్ టర్మ్లో ఇట్ విల్ బి ఫైన్. అండ్ అంటే నేను అనుకోవడం అది. ఐఎమ్ నాట్ మీ షూర్. డిపార్ట్మెంట్కి వెళ్ళిన తర్వాత Probably, yes. రైట్. ఫైనల్కి వద్దాం. ఇప్పుడున్న అమ్మాయిలకు మీరు ఇచ్చే సలహా ఏంటి? చాలామంది అమ్మాయిలు ఒక గోల్డ్ అనుకుంటారు. ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత ఖచ్చితంగా నేను డాక్టర్ అవ్వాలి, సివిల్స్ అవుతాను, కలెక్టర్ అవుతాను, అన్ని కలలుగా అంటారు. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఫెయిల్ అయితే, సెకండ్ టైం ఫెయిల్ అయితే ఇంకొద్దు అని వాళ్ళు కనిపిస్తుంటారు. లేదు కొంతమంది కుటుంబానికి మేము భారం అయిపోయి చేయలేకపోయామని కొంతమంది సూసైడ్ చేసుకుంటారు. మరికొంత అమ్మాయిలు ఇంటర్మీడియట్ నుంచే లవ్ ఈ యాంగిల్ వెళ్తుంటారు. ఈ 3 కేటగిరీలు ఉన్న అమ్మాయిలకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఒకటండి, సివిల్సే లైఫ్ కాదు. అదైతే నేను చాలా డైరెక్ట్గానే చెప్తున్నాను. ఏది? సివిల్సే లైఫ్ కాదు. ఓకే, ప్రిపేర్ అవ్వండి, బాగా రాయండి. ఒక 2-3 అటెంప్ట్స్, అంటే నేను అమ్మాయిలకనే చెప్పట్లేదు, అందరికీ అందరికీ చెప్తున్నాను. ఒక 2-3 అటెంప్ట్స్ తర్వాత ఐ థింక్ యూపీఎస్సీ ఒక బ్రేక్ ఇవ్వాలి. ఇప్పుడు స్టాక్లో ఇది సర్క్యూట్ బ్రేకర్ అని ఉంటుంది. అంటే ఇంతకు మించి ఎక్కువ ప్రైస్ పెరిగిపోతుందంటే ఆటోమేటిక్గా మార్కెట్ ఆఫ్ అయిపోతుంది అనమాట. అట్లా యూపీఎస్సీ కూడా 3 years తర్వాత ఒక కూలింగ్ డౌన్ పీరియడ్ ఇవ్వాలి. అప్పుడు ఆ 1 yearలో ఆ 1 year అటెంప్ట్ చేయనీయకూడదు. ఆ 1 yearలో వాళ్ళు ఆలోచిస్తారు, అసలు నేను ఇంకో అటెంప్ట్ ఇవ్వచ్చా. అంటే అటెంప్ట్ బై డిఫాల్ట్ అవ్వద్దు. అంటే అటెంప్ట్స్ ఇస్తున్నాను కాబట్టి ఫ్లోలో ఇచ్చుకుంటూ వెళ్ళిపోవడం అనేది జరగద్దు. ఆగి ఈ ఎగ్జామ్కి నేను కరెక్టేనా, నాకు ఈ ఎగ్జామ్ కరెక్టేనా, మేబీ నా స్కిల్స్ వేరే చోట ఎక్కువ యూజ్ అవుతాయేమో, నేను వేరే బ్యాకప్ ఫస్ట్ పెట్టుకొని తర్వాత కంటిన్యూ అవ్వాలేమో అనేది మైండ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు ఆర్టీఓ వచ్చింది 2022లో, అందుకు ప్రెషర్ తగ్గింది, అందుకు ఆ కాన్ఫిడెన్స్తో నేను మళ్ళీ ఫారెస్ట్ రాయడం అనేది జరిగింది. కానీ నాకే కనుక ఆర్టీఓ రాకుండా ఇన్నేళ్ళు నేను ఇలానే ఉండిపోయింటే అటు ప్రైవేట్ సెక్టర్లో కూడా నా స్కిల్స్ ఇప్పుడు అవుట్డేటెడ్ మొత్తం. ఐ హ్యావ్ టు అప్గ్రేడ్ మై సెల్ఫ్. అంటే మళ్ళీ కాలేజ్ 20-21 year oldగా ఐ హ్యావ్ టు స్టార్ట్. వాళ్ళు నేర్చుకున్నది అప్డేట్ చేసుకొని అంత దూరం వరకు తెచ్చుకోవద్దు. సో 3rd అటెంప్ట్కి యూ షుడ్ స్టార్ట్ థింకింగ్. ప్రిలిమ్స్ అవ్వట్లేదు అంటే 3 attempts అయినా అవ్వట్లేదు అంటే ప్లీజ్ సీరియస్లీ స్టార్ట్ థింకింగ్. ఏమవుతుందంటే అటెంప్ట్ అవ్వని ప్రతిసారి మనము ఇంతకుముందు ఐ వాంట్ టు బికమ్ ఐఏఎస్ నుంచి ఐ నీడ్ టు క్లియర్ దిస్ ఎగ్జామ్ అన్నట్టు ఉంటుంది. అంటే నీడ్కి వాంట్కి మధ్య గ్యాప్ వస్తుంది. అది ఇంతకుముందు నా ఆశ, అది ఇప్పుడు నాకు అవసరం. ఆ సర్వైవల్ స్టేట్లోకి వెళ్ళకూడదు. ఇది వస్తే కానీ నేను సర్వైవ్ అవ్వలేను అనే స్టేట్లో చాలా మంది ఉంటారండి అశోక్ నగర్లో. అంటే నేను ఫేస్ చేశాను అది పర్సనల్గా. ఇప్పుడు నా ఫ్రెండ్స్ సఫర్ అవుతున్నారు. బయటికి వస్తే జాబ్ ఆపర్చునిటీస్ ఏముంటాయో తెలియదు. ఇది తెలిసిన ప్లేస్, మేబీ ఇంకోసారి రాస్తే వస్తుందేమో అనే ఒక హోప్లో ఇచ్చుకుంటూ అట్లనే ఏజ్ అయిపోతూ అశోక్ నగర్లోనే లైఫ్ అక్కడ సగం అయిపోతుంది. ఐ థింక్ పీపుల్ షుడ్ రియలీ రీథింక్. సివిల్సే లైఫ్ కాదు అనేది అయితే వాళ్ళు మైండ్లో పెట్టుకోవాలి. నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకోకపోయినా పర్లేదు, కానీ అంటే ఏమంటారు, మై జర్నీ క్యాన్ బి ఇన్స్పైరింగ్, బట్ ప్లీజ్ టేక్ ఇట్ విత్ పించ్ ఆఫ్ సాల్ట్. నేను ఇన్నేళ్ళు చదివాను కాబట్టి ఇన్నేళ్ళు చదివితే అక్కకు వచ్చింది, సో నేను రాస్తే వస్తుంది అనే కాన్సెప్ట్లో అయితే ఉండద్దు. ప్లీజ్ మధ్యలో వద్దనుకుంటే యూ కెన్ లీవ్.
అంటే సివిల్సే లైఫ్ కాకుండా మధ్యలో ప్లాన్ బి పెట్టుకోమంటారా? ఖచ్చితంగా పెట్టుకోవాలండి. అది వాళ్ళు ఇచ్చే పోస్ట్‌ల ప్రకారమే కొంతమందే అవుతారు. ఇక్కడ 20,00,000 మంది ఆ! రాస్తే కొంతమంది అవుతారు. మిగతా వాళ్ళందరూ దే ఆర్ బౌండ్ టు గెట్ ఎలిమినేటెడ్. అట్లాంటప్పుడు దీన్నే నమ్ముకొని ఇప్పుడు స్టేట్ సర్వీసెస్‌ని నమ్ముకోలేము. కేసుల మీద కేసులు పడతాయి. పోస్ట్‌పోన్‌ల మీద పోస్ట్‌పోన్ అవుతాయి. ఎంతని చెప్పి ఇంట్లో వాళ్ళన్నా మనల్ని సపోర్ట్ చేయగలరు. ఓకే. ఇంక సెకండ్ ఒకటి అడిగా మీకు. ఇక వద్దు జీవితాన్ని సూసైడ్ చేసుకునే వాళ్ళకని మీరేం చెప్తారు? ఇంకా అసలు అంత దూరం ఆలోచించినప్పుడు అసలు సివిల్ సర్వీసెస్ కరెక్టే కాదండి. అందులో ఉన్న ప్రెషర్ అసలు వేరు. ఇప్పుడు జనాలు కానీ, ప్రొటెస్ట్‌లు కానీ అవన్నీ హ్యాండిల్ చేయగలంటే మెంటల్లీ చాలా స్ట్రాంగ్ ఉండాలి. ప్రిపరేషన్ లెవెల్‌లోనే మనము డీలా పడుతున్నాము అన్నప్పుడు మేబీ దిస్ ఈస్ నాట్ యువర్ కప్ ఆఫ్ టీ. యాక్సెప్ట్ చేసి దీన్ని ఫెయిల్యూర్‌లా తీసుకోకూడదు. ఇది నాది కాదంతే. నేను వేరే చోట ఇంకా బాగా సక్సీడ్ అవుతానేమో. అంటారు కదా! నేను ఒక చోట చదివాను ఇప్పుడు. ఐ డోంట్ నో ఇఫ్ దిస్ ఇస్ ట్రూ. మైక్రోసాఫ్ట్ సీఈఓ గారు సత్య నాదెల్ల గారు. ఆయన కూడా సివిల్స్ రాసారంట. 2, 3 టైమ్స్ ఏదో రాసారు. ప్రిలిమ్స్ అవ్వలేదు. వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆయన సీఈఓ అయ్యారు కదా! ఇది కాకుంటే నా లైఫ్ లేదు అనుకోవడం కల్ల. ఓకే. మూడో పాయింట్. అసలు ఇంటర్మీడియట్ నుంచే 10th క్లాస్ నుంచే లవ్వులు, హ్మ్. ఇదే జీవితం. సినిమా ప్రపంచం చూస్తూ ఆ కలర్ రంగుల ప్రపంచం చూసుకుంటూ బతుకుతుంటారు. అటువంటి వాళ్ళకి మీరేం మెసేజ్ ఇస్తారండి? ఆహ్, అంటే ఒకటండి అదొక అంటే స్కూల్స్ డేస్ నుంచే ఇప్పుడు మీరు ఉన్నారు, కొంతమంది ఉన్నారు. స్కూల్ డేస్ నుంచి వాళ్ళకి ఒక గోల్ ఉంటుంది. హ్మ్. మనం ఖచ్చితంగా అవ్వాలి అనుకున్నప్పుడు ఇంటర్మీడియట్ డిగ్రీ నుంచి వస్తారు. అంటే ఇంటర్మీడియట్ లైఫ్ అనేది మెచ్యూర్ కాని లైఫ్ కాబట్టి రకరకాలు వెళ్తుంటుంది. 10th క్లాస్ 7th క్లాస్ అని లవ్వులు పువ్వులు అనుకుని వెళ్తున్న వాళ్ళకి, ఇంటర్మీడియట్ వచ్చాక ఇదే జీవితం పెళ్ళి అయిపోయింది అనుకున్న వాళ్ళకి, ఆ విధంగా ప్రవర్తిస్తున్న అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఒకటండి అసలు అవి పర్మనెంటే కావు. దాని తర్వాత మీరు లైఫ్ చాలా చూస్తారు. చాలా ప్లేసులకెళ్తారు. చాలా చదవడం జరుగుతుంది. సో, మీ మైండ్ మారిపోతుందనమాట. సో, మీరిప్పుడున్న ఎటువంటి రిలేషన్‌షిప్స్ కానీ ఏవైనా నిల్చోవు. మీరు టెంపరరీగా ఏదో ఒక డిస్ట్రాక్షన్ చూస్తున్నారే కానీ అవి సస్టైనబుల్ కావు. ముందు మీ కెరియర్ మీద ఫోకస్ చేయాలి. మిమ్మల్ని మీరు ఎంప్లాయబుల్‌గా చేసుకోవాలి. దాని తర్వాతే ఏదైనా అని చెప్తాను. రిలేషన్. అట్‌లీస్ట్ గ్రాడ్యుయేషన్ వరకైనా ప్లీజ్ వెయిట్ అనే చెప్తాను నేను. అండ్ ఇంకొక పాయింట్ అండి. అంటే నేను ఇది పర్సనల్‌గా నోటీస్ చేసింది. గ్రాడ్యుయేషన్ వెన్ యూ ఆర్ చూసింగ్ సివిల్ సర్వీసెస్ ఓరియంటేషన్‌తో ఎక్ ఏమన్ 3 ఇయర్, 5 ఇయర్ కోర్సెస్ అని వస్తున్నాయి. నన్ను అడిగితే ప్లీజ్ ఫైండ్ ఎ గ్రాడ్యుయేషన్ విచ్ మేక్స్ యువర్ సెల్ఫ్ ఎంప్లాయబుల్. సివిల్ సర్వీసెస్ కాకుంటే నేను ఇంకో చోట గడవగలను అనేది మైండ్‌లో పెట్టుకొని మీ గ్రాడ్యుయేషన్ సబ్జెక్ట్ ఎంచుకోవాలే కానీ సివిల్ సర్వీసెసే మెయిన్‌గా పెట్టుకొని నా గ్రాడ్యుయేషన్ కూడా నేను అలానే చూస్ చేసుకుంటాననడం ఇట్స్ నాట్ ఏ గుడ్ థింగ్. అంటే ఇప్పుడు నేను చూస్తున్న ట్రెండ్ అది. 3 ఇయర్, 5 ఇయర్ కోర్సెస్ ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్‌లో టార్గెట్ ఎక్కువ జరుగుతుంది. వాళ్ళకి తెలియదు. యూట్యూబ్‌లో ఏం చెప్తే అదే కరెక్ట్ అనేసుకుంటారు. సో, వాళ్ళు ఈజీ టార్గెట్ అనమాట. సో, ఐ థింక్ పీపుల్ షుడ్ రీథింక్ వెన్ అడ్వర్టైజ్మెంట్స్ ఇలాంటివేమన్నా వచ్చినా. ఓకే. మరొక ఫైనల్ క్వశ్చన్. కడప నుంచి అనంతపురం నుంచి కడప మీద నుంచి హైదరాబాద్ వచ్చి పాస్ అయ్యామా? కానీ సివిల్స్ రాయాలంటే ఆర్టీసీ క్రాస్ రోడ్ ఉండాల్సిందే లేదా ఢిల్లీ వెళ్ళి ఉండాల్సిందే చాలామంది భావిస్తారు. అది కరెక్ట్ అంటారా? ఇప్పుడు ఎక్కడైనా చదవచ్చండి. బట్ నాకున్న ఎక్స్‌పీరియన్స్‌లో నేను విన్న ఇదిలో మెయిన్స్ ప్రిపరేషన్ వరకు ఢిల్లీ చాలా బావుంటుందనే అంటారు. మీరు మిగతా ప్రిపరేషన్ ప్రిలిమ్స్, ఇంటర్వ్యూ వరకు ఇక్కడే ఉండిపోవచ్చు. కానీ మెయిన్స్ ఒక 4, 5 మంత్స్ ఏం చదవకుండా సోషల్ మీడియా దూరంగా ఉండి సాధించారు కదా ర్యాంకులు. అంటే వాళ్ళు అంటే మీరు ఆన్‌లైన్ సోర్సెస్ లేకుండా ఆన్‌లైన్ సోర్సెస్ లేకుండా కాదు అది. అంటే యూట్యూబ్‌కి, ఇన్‌స్టాగ్రామ్‌కి దూరంగా ఉండి చదివింటారు. అవును. బట్ వెబ్‌సైట్స్‌లో వచ్చే కానీ కరెంట్ ఆర్టీసీ అఫైర్స్ క్రాస్ రోడ్స్ కానీ లేదా ఢిల్లీ కూడా వెళ్ళేదే వాళ్ళు. అంటే మనము ఒక్కరికేదో అట్లా జరిగిందని చెప్పి జనరలైజ్ అందరిని చేయలేం generalize కదా. right. చాలా వరకు అక్కడ కాంపిటీషన్ ఎక్కువండి. ఢిల్లీ. అవేర్‌నెస్ కూడా ఎక్కువ ఉంటుంది. మన దగ్గర కాంపిటీషన్ తక్కువ. అందుకు ఒక 4, 5 మంత్స్ అన్నా అక్కడ ఉంటే బెటర్ ఏమో. అంటే ఐ విష్ ఐ డిడ్ దట్. నేను చేయలేదు అది. సో ఐ విష్ ఐ డిడ్ దట్ అంతే. ఇందులో గ్రూప్ డిస్కషన్ మంచిదంటారా లేదా ఇండిపెండెంట్గా చదవడం బెటర్ అంటారా? అది కూడా అటెంప్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇనీషియలీ ఐ థింక్ ఇండిపెండెంట్‌గా మీరు చదవగలరు. కానీ అటెంప్ట్ పెరిగే కొద్దీ ఐసోలేషన్‌లో ఉండొద్దనే చెప్తాను. ఒకలాంటి లోన్లీనెస్ వస్తుంది. పక్కన నువ్వు ఏం మిస్టేక్ చేస్తున్నావు అనేది తెలియదనమాట. పక్కన వాళ్ళతో డిస్కస్ చేస్తేనే ఓకే ఫైన్ వీళ్ళు ఈ లెవెల్లో ఆలోచిస్తున్నట్టు మనం ఏ లెవెల్లో ఆలోచించాలి. ఆ కాంపిటీషన్ అనేది వస్తుంది. సో ఐ థింక్ అటెంప్ట్స్ పెరిగే కొద్దీ ఐసోలేషన్‌లో ఉండొద్దు. కాదమ్మా, నువ్వు ఇన్ని సంవత్సరాలు చదువుతున్నావు కదా, మరి నీకు ఎంటర్టైన్మెంట్ ఏముంది అసలు? నాకు యాక్చువల్లీ చదవడం కానీ మైండ్కి ఫ్రెష్ అవ్వాలి కదా.
టు బి ఫ్రాంక్ అండి, నేను అడిక్ట్ అండి, మూవీ అడిక్ట్ నేను. ఆహా! పోన్లే. టిపికల్ తెలుగు అనమాట. ఆహా! మా ఇంట్లో కూడా మా మదర్ ఒకసారి స్కూల్ బంక్ కొట్టించి మరి అమ్మో బొమ్మ ఫస్ట్ డే రిలీజ్ మాట్నిక్ తీసుకెళ్లారు. ఏ సో సినిమా? అమ్మో బొమ్మ. ఆహా! సో కల్చర్ ఉంది మా ఇంట్లో మూవీ అనేది. ఇప్పటికీ మా ఫాదర్ రోజు ఒక మూవీ చూడండి పడుకోరు ఓటీటీలో. హ్మ్. సో ఓటీటీ మా బడ్జెట్కి ఎక్కింది ఇప్పుడు బేసికలీ. అన్ని ఓటీటీస్ ఉన్నాయి. సో మూవీ ఉందండి. టు ద పాయింట్ నాకు ఎంత ప్రాబ్లం అయిందంటే, ఇప్పుడు ఏదైనా మూవీస్ అని కాదు, సిరీస్ ఏదైనా చూస్తుంటాను, చదవకుండా చూస్తుంటాను, నా మీద నాకే కోపం వచ్చేస్తుంది అనమాట. అయితే ఇయర్ ఫోన్స్ తీసి పక్కకి విసిరేస్తాను అనమాట. కానీ ఐ కెన్ గో మళ్ళీ ఒక 1 అవర్కి మళ్ళీ తెచ్చుకొని చూస్తాను. ఇట్లా కాయించి ఒకసారి ఇయర్ ఫోన్స్ కట్ చేశాను. ఒక 1 డే ఏదో వర్కౌట్ అయింది. దాని తర్వాత నాకు ఐడియా వచ్చింది, సౌండ్ లేకుండా కూడా నేను చూడొచ్చు కదా సబ్ టైటిల్స్ పెట్టుకొని. సో ఐ స్టార్టెడ్ వాచింగ్ విత్ సబ్ టైటిల్స్ అనమాట. ఇంకా ఇట్లా కాదని చెప్పి లాగౌట్ చేసేసాను. ఆ సిరీస్ కంప్లీట్ అవ్వలేదు. అప్పుడు ఏం చేశాను, సిరీస్ని షార్ట్గా చెప్తున్నారు ఇప్పుడు యూట్యూబ్లో కొత్తగా. ప్రతి మూవీని 5 minutesలో అట్లా చెప్పేస్తున్నారు. ఐ స్టార్టెడ్ వాచింగ్ దోస్. ఇది కూడా కాదని చెప్పి యూట్యూబ్ కూడా తీసేసినాక లాస్ట్కి వికీపీడియాలో ప్లాట్ చదివేయడం చేశాను. ఐ హ్యాడ్ ఎ ఫేర్ షేర్ ఆఫ్ దిస్ ఫేజ్ అనమాట. ఓకే. దాని తర్వాత కంట్రోల్ జరిగింది. ఒక పాయింట్లో చాలా ఎక్కువ ఉండేనండి. అంటే సినిమా చూడకుండా నిద్ర పడ్డదు. అస్సలు. సరే, ఐశ్వర్యకి ఇష్టమైన ఫుడ్ ఏంటి? ఫుడ్ అంటే నార్మల్ అండి, పానీపూరి, బిర్యానీ, మ్యాగీ, అంటే జంక్ కడప ఫుడ్. అనగానే కడప రాయలసీమ ఫుడ్ ఉండదా? అంటే సంగటి అవి ముద్ద ఎప్పుడు తినేవే కదా, మా ఇంట్లో చాలా రెగ్యులర్ గానే చేస్తారు. సో ఏం చేస్తారు? సంగటి ముద్ద, నాటుకోడి, అంటే వెజ్జే, ఎక్కువ వెజ్జేనండి. వంకాయ కూర, ఆ, మిర్చి మసాలా, ఆ, అవునండి. ఉగ్గాని బజ్జీ. బొరుగుల తిరువాత. సివిల్ సర్వీస్ అనేది ఒక ప్రాధాన్యత కాదు, ఖచ్చితంగా దానికి ప్లాన్ బి పెట్టుకొని చదవండి అంటారు ఐశ్వర్య. ఆమె కేస్ స్టడీ అందరికీ రోల్ మోడల్. ఆమె ఉద్యోగం చేస్తూనే చదివారు, కేవలం చదవడం కోసమే ఆమె సినిమాలు చూశారు. రకరకాల మోటివేట్లు తీసుకుంటే ఆమె ఒక రోల్ మోడల్ కనిపిస్తుంది. ఆమె స్టోరీ అనేది అందరికీ లైక్ చేస్తుంది. ప్రతి ఒక్కరు కూడా సివిల్స్ రాస్తాం, కలెక్టర్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలనుకుంటారు, కానీ అది రీచ్ అవ్వడం కష్టం అనిపిస్తుంది. ఒక దశ వచ్చిన తర్వాత ఇక మన జీవితానికి రాదు, ఇక్కడితోనే మనం ఆగిపోతామని నిరుత్సాహపడకుండా ఇంకా చదవండి, ఒక ప్లాన్ బి పెట్టుకోండి. అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ ఉద్యోగం మనకు ఉంది కాబట్టి మనం చదవచ్చు అనే ఒక భరోసా రావాలంటే ప్లాన్ బి పెట్టుకొని చదివితే ఖచ్చితంగా సాధిస్తామని చెప్తున్నారు. ఆమె ఆర్టీగా చేస్తూ చదివారు. ఆర్టీఏలో డిపార్ట్మెంట్ కూడా మనం చదువుతూ ఉంటే సపోర్ట్ చేసే అధికారులు కూడా ఉన్నారు కాబట్టి ఆవిడ ఖచ్చితంగా ఆమె అనుకున్న గోల్ సాధించారు. ఇప్పుడు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్లో ఏపీలో మంచి ఆఫీసర్ కాబోతున్నారు. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా చదివితే మనం దేశం చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఆవిడకున్న ఫారెస్ట్ మీద ఒపీనియన్ కూడా మంచి ఒపీనియన్ ఉంది కాబట్టి ఆమె గోల్ ఖచ్చితంగా రీచ్ అవ్వాలని కోరుకుందాం. ఇది ఐశ్వర్యతో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే, థ్యాంక్ యూ అమ్మా, ఆల్ ది బెస్ట్. ఖచ్చితంగా Thank you. మంచి ఫారెస్ట్ ఆఫీసర్ అవుతావు.